మీరు ఓడిపోవడానికి ట్రిపుల్ ఆర్ గారు మెయిన్ రీజన్ కాదంటారా? ఆయన మంత్రి పదవి ఊహించిన వాళ్ళకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. హ్మ్. మీరు బాగా ప్రయారిటీ ఇచ్చినట్టుగా. టీడీపీ పార్టీ ఆఫీసుల మీదకి గొడవలకు పోలేదా? పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళని కొట్టలేదా? ఎవరిని అక్రమంగా అరెస్టులు చేపియలేదా? 22 మంది మంత్రులు, కేబినెట్ మంత్రులు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. 25 మంది మంత్రులు, 22 మంది క్రిమినల్స్. 99 రూపాయలకి ఈయనన్నట లీజ్ అయింది. అసలు దాని మీద మరి ప్రభుత్వానికి వచ్చే ప్రాఫిట్ ఏంటంటే ప్రభుత్వ ఆస్తిని ప్యాకేజీలు తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటమే పీపీపీ. అన్ని ప్రైవేట్ పరం చేస్తా. ఇది ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీ హయాంలో ఇసుక మాఫియా, ఇసుక దందా జరగలే? లిక్కర్ స్కామ్ నో జరగలే? నో నో ఇవి జరగలే. మేము ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాం. 2014 నుంచి 2025 వరకు ఈ 11 సంవత్సరాల మీద మా ప్రభుత్వం, మీ ప్రభుత్వంలో ఏం జరిగిందనే దాని మీద సిబిఐకి ఇద్దామా? ఇవ్వమనండి. ఇవ్వరంటారా? భయపడుతున్నారా? భయపడే కదా సిట్ వేశారు. సిట్ అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీము. ఎవరి మీద కాలితే వాళ్ళ మీదకి వెళ్తుంది. ఆయన ఎందుకు భయపడతారండి? నాకు అసలు ఇక్కడ అర్థం కావట్లేదు. ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక విజనరీ ముఖ్యమంత్రి. విజనరీ కాదు, విషనరీ. మీరే విత్డ్రా చేసుకోవాలి. ఆయన విజనరీ కాదు, విషనరీ. విషం కక్కుతా ఉంటాడు. 4 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాడా? 4 సార్లు ముఖ్యమంత్రి నేలకు గీసుకోవడానిక? మంత్రి లోకేష్ గారు ఏం చెప్పిందంటే విశాఖ ప్రైవేటీకరణ అసలు ఉండేదే లేదు అని చెప్పడం జరిగింది. కళ్ళు పోయినాయా? కళ్ళు కనపట్టలేదా? మోసం చేస్తున్నారా లోకేష్? ఫ్యాన్ ఫాలోయింగ్ మీరు చూసే ఉంటారు కదా, ఎంతమంది ఫ్యాన్. ఆయన ఒక సభ పెడితే ఎంతమంది వస్తారు, ఆయన ఒక సినిమా ప్రెస్ మీట్ పెడితే ఎంతమంది వస్తారు, మనం చూస్తున్నాం కదా. జబర్దస్త్ లో హైపర్ ఆది వచ్చిన జనాలు వస్తున్నారు. దానికి ఏం చేయాలి మనం? జగన్మోహన్ రెడ్డి గారు ఎల్హెన్కా ప్యాలెస్ కి పోలేదా? ఎల్హెన్కా ప్యాలెస్ లో రోజుల తర్వాత అక్కడే ఉండలేదా? నెలల తర్వాత అక్కడే ఉండలేదా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కూలి గుడిసెలో ఉంటున్నాడా? లేదంటే ఏమన్నా ఓయో రూముల టైప్లో ఏమన్నా అట్లాంటి దాంట్లో ఉంటున్నాడా? కాదు కదా. నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ మీడియా. నేను జర్నలిస్ట్ సిరి. సో ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఏంటి, పీపీపీ అట్లనే ప్రైవేటీకరణ గురించి కూడా చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో వాటన్నిటి గురించి ఈ రోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు సార్? యా ఫైన్. సార్ ఏం జరుగుతుంది సార్ ఏపీలో? కుదిరితే తాకట్టు పెట్టే, లేదంటే అమ్మే. ఇదే జరుగుతుంది. అంటే కుదిరితే కప్పు కాఫీ, లేదంటే 4 మాటలు అన్నట్టు. అదే కుదిరితే అంటే 4 వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అన్నట్టుగా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 నెలలుగా ఏం జరుగుతుందంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారు 99 పైసలకి వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకు, వాళ్ళ బినామీలకు 100 కోట్ల విలువ చేసే భూముల్ని అమ్మేయటం ఓ పక్క. లేదు అంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేసేయటం. మెడికల్ కాలేజీలు కానీ, రోడ్లు కానీ, అట్లానే మీకు అన్నట్టు టూరిజం రిసార్ట్స్, అదేవిధంగా రోడ్లు, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, ఏదైతే ఫైబర్ నెట్, ఇట్లా అన్ని ప్రైవేటీకరణకి ఇచ్చేయటం. ఇదే జరుగుతుంది. ఇస్తే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం. ఏది 66 ఏళ్ళు లీజు, 33 ఏళ్ళు లీజు, లేదంటే పూర్తిగా అమ్మేసేయటం. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రజలలో కూడా ఒక డౌట్ ఉంది సార్. అది ఏంటంటే 99 రూపాయలకి 99 పైసలకి పైసలు ఏంటన్నట్టు లీజ్ ఏంటి? అసలు దాని మీద మరి ప్రభుత్వానికి వచ్చే ప్రాఫిట్ ఏంటంటారు? లీజు కూడా డైరెక్ట్ గా అమ్మేస్తున్నారు. 99 పైసలకి. 90 ఇప్పుడు టీసీఎస్ ఉంది. అవును సార్. టీసీఎస్ అనే సంస్థ 99 పైసలకే భూములు ఇస్తేనే వస్తానని అంటే అక్కడ మన రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈరోజు ఎస్సెన్చర్ వాళ్ళు కూడా 99 పైసలకి మాకు భూములు ఇస్తే వస్తాం అన్నట్టుగా పేపర్లో వచ్చింది. అంటే 99 పైసలకే 99 పైసలు అనేది అసలు ఎంత దారుణమైన పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉందంటానికి వీళ్ళు ఏమన్నా చూపించదలుచుకున్నారు? అలా ఏ సంస్థకైనా సపోజ్ అక్కడ 50 కోట్లు విలువైన ల్యాండ్, అది మినిమం 50 కోట్ల నుంచి 90 కోట్లు 100 కోట్లు కూడా ఉంటుంది. అదే విశాఖపట్నంలో, అదే మధురవాడలో, ఐటీ హిల్స్లో. అక్కడ మీరు ఇవ్వండి 2 కోట్లకు, 3 కోట్లకు, 4 కోట్లకు ఎక్కడ అమ్మండి. దాన్ని ఎవరు కాదంటలా. కానీ 99 పైసలకి ఇచ్చేయడం ఏంటి? తక్కువ రేటుకి ఇవ్వాలి, దాన్ని ఎవరు కాదండి. ఎందుకంటే సంస్థలను అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? తక్కువ రేటుకి ఇవ్వాలి. ఊరికి అమ్మేస్తే అది రాష్ట్రానికి సంబంధించినటువంటి సంపద కదా. అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, మీ హయాంలో అయితే ఏ ఒక్క వ్యాపార సంస్థనే కావచ్చు, ఐటీ సంస్థనే కావచ్చు, ఏది రాలేదు అసలు. మీకు చేత కాలేదు, మేము ఇవన్నీ తీసుకొస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి అందులో వాస్తవం ఉంది కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక బహిరంగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము సవాలు విసురుతున్నాం. ఇన్ఫోసిస్ అనేది మా హయాంలో ఒప్పందం జరిగింది. కాదని చూపించండి. మేము విత్ డేట్స్ 2020లో 22లో వాళ్ళు వచ్చి ఇన్ఫోసిస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మీట్ అయిన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వచ్చి విత్ ఫొటోస్ మీరు సోషల్ మీడియాలో కొట్టినా వస్తాయి. రెండోది, మేము ఉన్నప్పుడు 13 లక్షల కోట్ల రూపాయలు ఒకటే సమ్మిట్ ద్వారా ఎంఓయూలు కుదుర్చుకొని దాదాపుగా 4 లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి. ఆ 13 లక్షల కోట్లు మేము ఉన్నప్పుడే.
ఇప్పుడు మీరు అంటున్న గ్రీన్‌కో గాని, హ్మ్. లేదంటే మీరు 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 వ్యతిరేకించినటువంటి అప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ గాని, ఎన్‌టీపీసీ గాని, ఇవన్నీ మా హయాంలో వచ్చినియే గదా! మీ హయాంలో అంటే వచ్చినాయని మీరిప్పుడు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదు? ఎలక్షన్స్ ఎవరు టైమ్‌లో మీరెందుకు మాట్లాడలేదు? ఇవన్నీ గదా! మరి ఇప్పుడు ఎలక్షన్ టైమ్‌లో మాట్లాడలేదని కాదు ఇక్కడ సిరి గారు. ఇక్కడ ఏంటిదంటే, ఇప్పుడు ఒక పత్రిక, ఒక టీవీ హ్మ్. ఒకవైపు, హ్మ్. ఒక రాజకీయ పార్టీ ఒకవైపు, అవతల 3 రాజకీయ పార్టీలు, 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానెల్‌లు, ఒక 500కి పైగా యూట్యూబ్‌లు. మేము ఎంత మంచి చేసినా ఇక్కడ ఏదో దుర్మార్గం జరిగిపోయిందని చిత్రీకరించినప్పుడు ఎట్లా ఉంటది? ఇప్పుడు సిరి మం సిరి మంచోళ్ళు, మంచోళ్ళని 100 మంది చెబితే మంచోళ్ళే. హ్మ్. 100 మంది సిరి మంచోళ్ళు కాదని చెప్పారనుకోండి, మీ బంధువులకు కూడా డౌట్ వస్తది కదా! అరే! ఏందిరా అందరూ మంచోళ్ళు కాదు. అట్లా ఒక దుష్ప్రచారం చేశారు. ఏమని? మా హయాంలో మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురాల. హ్మ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది లేదసలు. సరే కానీ భూములు రీసర్వే చేసాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు తేలే అంటున్నారు. మరి రైతుల ఆ ఫోటోస్ ఎందుకు? మరి జగన్‌మోహన్ రెడ్డి గారి ఫోటోస్ ఎందుకున్నాయి? వాళ్ళ ఆ! పాస్‌బుక్స్ మీద? ఇప్పుడు మీరన్నది పాస్ పుస్తకం మీద ఫోటో ఉంటే హ్మ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి దానికి సంబంధం లేదు గదా! ఇప్పుడు లే ప్రభుత్వం ముద్ర ఏశారు. హ్మ్. సరే అధికారులు కొంత చేసినటువంటి అత్యుత్సాహం వల్ల హ్మ్. ఆ జగన్‌మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే ఆ పాస్ పుస్తకాల మీద ఆ ఫోటో ఏయటం అనేది జరిగింది. ఎందుకంటే అధికారులు కొంత అత్యుత్సాహం చూపిచ్చారక్కడ. హ్మ్. చూపించడం వల్ల జరిగింది. హ్మ్. దాంట్లో మన భూములన్నీ లాగేసుకుంటున్నారని దుష్ప్రచారం చేశారు. ఎవరు హ్మ్. భూములు లాక్కున్నారు చెప్పండి? హ్మ్. భూములు రీసర్వే చేశాం. 100 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగినట్టుగా భూముల్ని రీసర్వే చేస్తే అదే ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. హ్మ్. ఇదే ప్రభుత్వం ఆ భూముల రీసర్వేని కొనసాగిస్తుంది. హ్మ్. మరి ఎందుకు కొనసాగిస్తున్నారు? హ్మ్. 2 మేమున్నప్పుడు ఏదైతే స్మార్ట్ మీటర్లనేది రైతులకు సంబంధించి పొలాలకి వాటికి సంబంధించి దగ్గర స్మార్ట్ మీటర్లు పెడితే, స్మార్ట్ మీటర్లు ఉరితాళ్ళు ఆ స్మార్ట్ మీటర్లన్నీ పగలగొట్టనని లోకేష్ చెప్పాడు. హ్మ్. ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లని ఇళ్ళకి గూడా పెడుతున్నారు తీసుకొనొచ్చి. హ్మ్. హ్మ్. అంటే ఈ విధంగా మేమున్నప్పుడు కేవలం 3,32,000 అప్పు మాత్రమే 5 సంవత్సరాల టైంలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా. కేవలం 3,32,000 చేస్తే 10,00,000 చేశారు. 14,00,000 అప్పు అయిపోయిందని దుష్ప్రచారం చేశారు. హ్మ్. నిన్నగాక మొన్న కూడా అసెంబ్లీలో మీరు చూసారు కదా! లేదు ప్ర ప్ర వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఇంత అప్పు చేసింది అని చెప్పి ఏదైతే అది కూడా మళ్ళీ తప్పు చెప్పారు. 3,70 కూడా కాదు. అంటే ఆ 2 నెలలు మాకు సంబంధం లేనటువంటిది ఆలయ కూడా ఏసేసి దీంట్లో ఏసేశారు. సో 3,30,000 అంటే అఫీషియల్‌గా అసెంబ్లీలోనే చెప్తున్నారు. హ్మ్. 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పారు. అవును. మళ్ళీ అసెంబ్లీలో ఏం చెప్పారు? హ్మ్. లేదు మిస్ అయింది 40 మందే. దాంట్లో 34 మందిని ఆల్రెడీ పట్టుకొనొచ్చారు. మిస్సింగ్ కేసులు ఆల్రెడీ వచ్చేసినియి మళ్ళీ హ్మ్. అని జెప్పారు. హ్మ్. ఇట్లా దుష్ప్రచారం. ఎక్కడా జరగనంత దుష్ప్రచారం జేసి ఇప్పుడు చెప్పట్లో ఒక్క కంపెనీ రాలేదన్నారు గదా! హ్మ్. నేను తీసుకొనొచ్చినటువంటి ఎంఓయూలు మేము తీసుకొనొచ్చి స్టార్ట్ జేసినియి. ఇప్పటికి అదే చంద్రబాబు నాయుడు గారు వాటినే ఉన్నాయి. కొత్తయి ఈళ్ళేం తీసుకొనొచ్చారు చెప్పండి? అంటే ఇక్కడ ఒక విషయం సార్. 30,000 మంది మహిళలు వాలంటీర్లు అంటే విడోస్‌ని కావచ్చు, అంటే ఎవరైతే అనాథలు అంటే కొంత ఆహ్, ఒంటరిగా ఉన్న మహిళలు ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా, అంత పెద్ద పెద్దగా అంతమంది ముందు ప్రసంగాలు చేస్తున్నప్పుడు, అప్పుడు ఏ రోజు కూడా మరి మీ సైడ్ నుంచెల్లి ఏ ఒక్క వ్యక్తి కూడా మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు అప్పుడు మా ఎందుకు వైపు తిప్పి మాట్లాడలేదనంత కొట్టని లేదు. మా పరిస్థితులలో వైపు మీరు ఎందుకున్నారు అప్పుడు? మాట్లాడలేదు అనేది తప్పు. చెప్తున్నాను గదా! హ్మ్. ఒకళ్ళు ఒక పార్టీ అయిపోయింది. ఒకటే వాయిస్ ఒకరి నుంచి. అక్కడ పక్క నుంచేమో మూకుమ్మడిగా యూట్యూబ్ ఛానల్స్‌ని, శాటిలైట్ ఛానల్స్‌ని అన్నిటిని పెట్టుకొని దుష్ప్రచారం ఎక్కువైపోయింది. ఇప్పుడు చెప్పట్లా మాది ఒకటే కనపడతది. వాళ్ళయి ఓ 10 కనపడతాయి. అప్పుడు మీకేంది ఇది కనపడదు కదా! 10లో. ఓ 11 వస్తే 11లో 10 వాళ్ళయి కనపడతాయి. హ్మ్. మాది ఒకటే అవుతది. హ్మ్. అలా ఏందంటే ఆ పబ్లిసిటీ అనేది వాళ్ళు విపరీతంగా దారుణమైనటువంటి పబ్లిసిటీ మా మీద చేసి హ్మ్. ఏదైతే మంచి జరిగిన దాన్ని గూడా మంచి జరగలేదని చెప్పటం వల్ల కొంత డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం. హ్మ్. అందుకనే గదా! ఇప్పుడు సోషల్ మీడియా సమర్థవంతంగా తిప్పికొడతా ఉంది. హ్మ్. సో, అప్పుడు కంటే ఇప్పుడు బలంగా సోషల్ మీడియా పనిచేస్తూ సమర్థవంతంగా తిప్పికొట్టబట్టే కదా! కేసులు పెట్టి మా వాళ్ళందరిని టార్గెట్ చేస్తుంది. రైట్. సో, మే మే మీరెప్పుడు టార్గెట్ జేయలేదు సార్? ఏం మీరు చేసాం చెప్పండి? టీడీపీ పార్టీ ఆఫీస్‌ల మీదకి గొడవలకు పోలేదా? పార్టీ ఆఫీస్‌లో ఉన్న వాళ్ళని కొట్టలేదా? హ్మ్. ఎవరిని అక్రమంగా అరెస్టులు జేపియలేదా? అక్రమంగా ఎవరిని అరెస్ట్ చేశారో చెప్పమనండి పాయింట్ నంబర్ 1. హ్మ్. మీరన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు హ్మ్. వాళ్ళెవరైతే దాడి చేశారో వాళ్ళని మా ప్రభుత్వంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు ఇంటికి దౌర్జన్యానికి గొడవకి ఎళ్ళలేదా? ఎవరెళ్లారు? ఎవరెళ్లారు? మీరే చ జెప్పాలే. చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి ఎవరు ఎళ్ళలా. హ్మ్. ఎవరైనా ఎక్కడైనా నిరసన తెలపడానికి ఎళ్తారు. హ్మ్. దాని ఇళ్ళ మీద దాడికెళ్లారనంటే ఎట్లా? నిరసన వ్యక్తం చేయడానికి ఆ రోజు జోగి రమేష్ గారు ఎళ్లారు. హ్మ్. అది త అది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఒక 500 మీటర్లు ముందు అటు ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గర ఆయన ఆపేశారు. ఎళ్ళనీయలేదు. హ్మ్. సో, తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ మీద దాడి జరిగిందంటే కారణం ఎవరు? బోషిడీకి అని తిట్టినాడు కదా కారణం. హ్మ్. వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా తిట్టొచ్చు. హ్మ్. మేమేమన్నా మాట్లాడితేనేమో మేమే తప్పు చేశామని ఆళ్ళు 10 మంది కలిసి మూకుమ్మడిగా దాడి చేసినట్టుగా మాట్లాడితే ఎట్లా? మీరెవరిని తిట్టలే.
ఏం తిట్టామని మీ చెప్పండి? ఇప్పుడు కొడాలి నాని గారు ఏం మాట్లాడలే, రోజా గారు ఏం మాట్లాడలే. వీళ్ళందరూ వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరొందినోళ్ళు. అట్లనే చెప్పుకునేవాళ్ళు. ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు మరి ఎందుకు కనపడట్లే? ఎందుకు మరి పార్టీ గురించి మాట్లాడట్లే? ఎందుకు వెనకాలనే ఉండిపోవాల్సిన పరిస్థితొచ్చింది? అంటే భయపడుతున్నారా? ఎవరు వెనకలేరు గానీ, హ్మ్. ఇప్పుడు ఒకటి సమయం, సందర్భం ఉంటది. మాట్లాడేటటువంటి సిట్యుయేషన్ బట్టి మాట్లాడతారు. హ్మ్. ఆ రోజు మంత్రులుగా ఉన్నప్పుడు డైలీ మాట్లాడాల్సినటువంటి అంశం ఉంటది. ప్రభుత్వం కాబట్టి. హ్మ్. ఈరోజు పార్టీగా ఉన్నప్పుడు అంశాలొచ్చినప్పుడే మాట్లాడతారు. 2 మీరన్నారు గదా! హ్మ్. రోజా గారు మాట్లాడలేదా? వాళ్ళు మాట్లాడి మేము చెప్పులు తీసుకొని తంతామన్నావా? ఏం పేకలు పిసికి చంపేత్తామన్నావా? హ్మ్. మేమేమన్నా బోషిడీకే అన్నావా? రాళ్ళు తీసుకొని తన్నండి అని ఏమన్నా జెప్పామా? హ్మ్. లేదా లంబాష, సంభాష, దెంబాష ఏమన్నా మేమన్నా మాట్లాడామా? మాట్లాడింది వాళ్ళ పార్టీలోని అచ్చెన్నాయుడో, లేదంటే స్పీకర్‌గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడో, మహిళలను ఉద్దేశించి, రోజా గారిని ఉద్దేశించి మగతనం ఎంతో నేను చూపిస్తా రా! అని జెప్పి మాట్లాడిందెవరు? హ్మ్. మహిళా హోంమంత్రిని భాషలో మాట్లాడిందెవరు? హ్మ్. ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. ఆయన ఇప్పుడు గూడా మాట్లాడుతుందేంటి? రాకీ స్టిక్కులు తీసుకొని కొడదాం, హాకీ స్టిక్కులు తీసుకొని తందాం, రాడ్లు తీసుకొని తందాం. ఆ! మనల్ని ఎవడురా ఆపేది? కారుల మీద ఎక్కి డాన్స్‌లేసి ఎళ్ళటం. ఎవడన్నా కారు లోపల కూర్చొని ఎళ్తాడు. మరి వాళ్ళందరూ అయన్నీ జేసినప్పుడు మేము దాని మీద ఏమన్నా మాట్లాడితే మేము మాట్లాడిందే చూపిస్తారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసినయి చూపించట్ల. ఇప్పుడు మీరే చెప్పండి నారా లోకేష్ మాట్లాడిందేంటి? కట్ డ్రాయర్ల మీద ఒక్కొక్కడిని పరిగెత్తిస్తాను అన్నాడు. అన్నాడా లేదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, రాళ్ళు తీసుకొని తన్నండి, గాజు పగలగొట్టేసేయండి, ఏది తీసుకుంటే అది తీసుకొని తన్నేయండి, ఇతను సైకో అది ఇది. మాట్లాడిందెవరు? ఆళ్ళందరూ మాట్లాడినప్పుడు, "అరేయ్! నువ్వు 420 అన్నావనుకో, మేము తిట్టిందే కనపడుతుంది." హ్మ్. కొడాలి నాని గారు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు 420 అన్నాడు. నేను అంటున్నా. అట్లెట్లా 420 అంటారు? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు సైకోలంటే లేదు. మేము 420 అంటే వచ్చిందా? హ్మ్. దొంగవు కాబట్టి దొంగే అంటాం. అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి ప్రస్తుతం. 22 మంది మంత్రులు, కేబినెట్ మంత్రులు క్రిమినల్ కేసులున్నాయి. ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. 25 మంది మంత్రుల్లో 22 మంది క్రిమినల్స్. ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న క్రిమినల్స్. పవన్ కళ్యాణ్ ఒక క్రిమినల్. హ్మ్. క్రిమినల్ కేసులున్నాయి. ఉన్నాయా? నిజంగానే మీకు యెస్. క్రిమినల్ కేసులున్నాయా? పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ మీద ఒక్కసారి ఏడీఆర్ రిపోర్ట్ కొట్టి చూడండి. ఏడీఆర్ ఇచ్చింది మేము చెప్పట్లేదు కదా! హ్మ్. ఆల్రెడీ ఎలక్షన్ అఫిడవిట్‌లో వాళ్ళ మీద ఉన్న కేసుల ఆధారంగా ఇచ్చింది. మరి ఈళ్ళందరూ అంటే క్రిమినల్ కేసులున్న క్రిమినల్ అంటే ఏమంటారు? హ్మ్. మీరేమో సైకోలు, ఏది దెయ్యాలు, భూతాలు ఏదైనా మీరు మాట్లాడొచ్చు. హ్మ్. మేము మాట్లాడితే నొప్పొస్తే ఎట్లా? మరి మీరు అప్పుడెందుకు అనకూడదంటే ఎట్లా? రియాక్ట్ అవ్వలేదు? ఇప్పుడు సైకో అన్నప్పుడు లండన్ నుంచెల్లి మెడిసిన్ తీసుకొస్తారని ఎవరు ఇప్పుడు ఆ యేసుకుంటారని మెడిసిన్‌లు జెప్పి వాడుకుంటున్నారో? హ్మ్. మరి మొన్న ఈ మధ్య నారా లోకేష్ ఎక్కడికో ఎళ్ళాడు లండనో ఎక్కడికో. మరి హ్మ్. ఏ మెడిసిన్ తీసుకురావడానికి ఎళ్ళాడని మేము అనొచ్చుగా. ఎందుకంటే హ్మ్. చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితి చూస్తే ఆయనేందో పశువులకి హాస్టల్ హాస్టల్స్. కట్టాలంటాడు. హ్మ్. ఇప్పుడు ముందు మనుషులకి ఆడవండంటే పశువులకి హాస్టల్ కట్టాలి. ఈ దేశాన్ని నేనే కనిపెట్టా. అప్పుడు నేను అంటే ఐటీ నేనే కనిపెట్టా. ఏఐ నేనే కనిపెట్టా. ఇట్లా మాట్లాడుతుంది నేను పిచ్చెక్కినాలనుకుంటారా? ఏమనుకుంటారు మీరు చెప్పండి? అంటే ఈ మాటలు నిజంగానే ఎందుకు మాట్లాడి ఉంటారు సార్? అంటే దాని సందర్భం ఏంటి? అదే ఇప్పుడు అసలు పశువులకి హాస్టల్స్ అనేవి అంటే అక్కడున్న విద్యార్థుల గురించి లేదు. ఉద్యోగస్తుల గురించి లేదు. ఇప్పటికే ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి ఇంతవరకు ఆంధ్రాకి ఒక పెట్టుబడిదారులు రాలేదు. ఒక ఇండస్ట్రీ రాలేదు. ఉన్నోళ్ళు ఈ పోతున్నారు ఇప్పుడు. అసలు ఏం జరుగుతుంది? ఇట్లాంటి టైంలో ఇట్లాంటి వ్యాఖ్యలు ప్రజలలోకి ఎట్లా ఎళ్తాయని చెప్పేసి ఆలోచించే ఇది లేదంటారా మరి? అందుకనే ఇప్పుడు మానసిక స్థితి అనేది ఎవరికనాలి? హ్మ్. జగన్ గారు చాలా బాగుంటారు. ఎప్పుడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగరాయన. హ్మ్. మరి పిచ్చి పిచ్చి వాగుడు వాగేది ఎవరు? ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా! హైదరాబాద్‌ని నేనే కనిపెట్టా. ప్రపంచ పటంలో నేనే బెట్టా. హ్మ్. సంక్రాంతికి ఊరెళ్ళే సాంప్రదాయాన్ని నేనే కనిపెట్టా. మా భువనేశ్వర్ గారు కనిపెట్టారు. తమ్ముళ్ళు నేను మీరు చేతిలో ఉన్న సెల్ ఫోన్ నేను కనిపెట్టిందే గదా! మరి ఇట్లాంటాళ్ళు పిచ్చోడు మాట్లాడే మాటలంటారా? మంచోడు అంటే ఆయన మాట్లాడే ఆయన మాటలంటారా? ఉద్దేశ్యం ఏంటంటే సెల్ ఫోన్ కనిపెట్టిందని కాదు. అంటే హ్మ్. ఈ నెట్వర్కింగ్ ఇది ఏదైతే ఉందో తను ఆయన ఆయన తీసుకొనొచ్చాడా? ఆయన ఆయన అంటే కాదండి. ఆయన అటు తీసుకొనొచ్చాడు. ఆయన తీసుకొచ్చిందని కాదు. అంటే పరిచయం ఇప్పుడు చేసింది ఇక్కడికి అని. ఏమంటాడంటే అసలు ఈ భూమి మీద మనుషులుంటానికి గూడా నేనే కారణము. లేతే ఈళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళని గూడా చెబుతాడు రేపొద్దున. అట్లాంటాళ్ళని ఏమంటాం? పిచ్చెక్కినోడు మాట్లాడే మాటలంటాం. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కాదు. ముఖ్యమంత్రి ఆ వయసులో ఉన్నవాడిని నిజంగా గౌరవించాలంటే అతను హుందాతనంగా ఉండాలి. హుందాతనంగా ఉండకుండా ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతా, లేదా భూతం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు భూతం తరిమేయాలి. ఇట్లాంటియన్నీ మాట్లాడితే ఏమంటాం? 4 సార్లు ముఖ్యమంత్రిగా అయిన ఒక వ్యక్తి, హ్మ్. ఎంతో విజనరీ ఉన్న ఒక వ్యక్తిని మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ ఏంటి అంటారా? ఆ ఎందుకంటే విజనరీ? 4 సార్లు అయ్యారు ముఖ్యమంత్రి. మీకు ఆయనలో కనపడిన విజనరీ ఏందో నాకు చెప్పండి? హ్మ్. అంటే ఏది? ఆయన చెప్పింది. పశువుల ఎందుకంటే గురించి ఆ బాగా టైంలో ఆలోచించడం ఆయన. ఆయన సీఎం కాదండి. అయినప్పుడు మనుషుల గురించి ఆలోచించడం మర్చిపోయి, హ్మ్. పశువులకి హాస్టల్ కడతానంటం ఆయన విజనరీయా? అంటే 99 పైసలకు భూములు అమ్మేయటం విజనరీయా? ఒక్క మెడికల్ కాలేజీలు కూడా కట్టలేక, ఏదైతే ఉన్న మెడికల్ కాలేజీలు ప్రైవేటోళ్ళు అమ్మేయటాన్ని విజనరీ అంటాడా ఎవడన్నా? నిజంగా చెప్పండి. ఏంటి విజనరీ? మీ హయాంలో మెడికల్ కాలేజీలు కట్టిండ్రా లేదా?
మీ మీ హయాంలో. మీరు మీ వీడియో మీ కెమెరాలను తీసుకొని హ్మ్. ఏదైతే ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో 17 చోట్ల హ్మ్. అక్కడికెళ్ళి ఒకసారి మీరు చూసారండి కట్టామో లేదో అర్థమైంది. హ్మ్. 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ జగన్ గారు ఉన్నప్పుడే పిల్లలు ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యి చదువుకుంటున్నారు. హ్మ్. మొన్న పాడేరులో గత ఏడాది అడ్మిషన్ స్టార్ట్ అయ్యి చదువుతున్నారు. హ్మ్. అంటే 6 కాలేజీలు కంప్లీట్‌గా పూర్తయితేనేగా పిల్లలు అటు చదువుకునేది. హ్మ్. మిగిలినయి 4 కాలేజీలు ఇంకా పూర్తయి ఉన్నాయి. ఏదైతే పులివెందులు గాని, లేదంటే మీరన్నట్టుగా ఆదోని గాని ఇయన్నీ పూర్తయి ఉన్నాయి. సో, కానీ అక్కడ వీళ్ళు అడ్మిషన్‌లు చేయలా. హ్మ్. వద్దని చెప్పి లేఖ రాసారు. అడ్మిషన్‌లు అవసరం లేదని చెప్పి పులివెందుల ఎందుకు? ఎందుకు? ఎందుకంటే ప్రైవేట్ ఆళ్ళకి ఇవ్వటం కోసం. ప్రైవేట్ ఆళ్ళకి ఇవ్వటం కోసం అడ్మిషన్‌లు వద్దని లేఖ రాసారు. ఎవడన్నా నిజంగా మీకు అంటే చాలా మందికి తెలియనటువంటి విషయం. హ్మ్. ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఢిల్లీలో ఉంటది. వాళ్ళ చుట్టూతా ప్రదక్షిణలు చేయాలి. అడుక్కోవాలి. హ్మ్. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులెళ్లి నిజంగా అడుక్కుంటారు. ఎంసీఐ దగ్గరికెళ్లి మాకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయండి. అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని హ్మ్. చెప్పి అడుక్కుంటారు నిజంగా. కానీ అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొనొస్తే దాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పజెప్పటం అంటే అసలు మనం మనం ఉన్నటువంటి అంటే మనకి నీడనిచ్చేటటువంటి చెట్టుని నరుక్కోవటం కింద లెక్కే కదా! హ్మ్. ఎందుకంటే ఒక ప్రభుత్వ కాలేజీ, ఆ ప్రభుత్వ హాస్పిటల్ 2 ఉంటాయి అక్కడ. హ్మ్. ఆ ప్రభుత్వ కాలేజీ, హాస్పిటల్ ఉంటే ఆ ప్రభుత్వ ఆసుపత్రిని మనం ఊరుల్లో ఏమంటాం? పెద్ద దవాఖానా అంటాం. ఓహ్! పెద్దాసుపత్రి అంటాం. లేకపోతే హ్మ్. ధర్మాసుపత్రి అంటాం. మన భాషలో చెప్పాలంటే. ఆ దవాఖానాకెళ్తే మనకి తగ్గిద్ది. మన ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ఒక దేవాలయంలాగా మనం దాన్ని భావిస్తాం. అంటే అలాంటి వాళ్ళని ప్రైవేట్ వ్యక్తుల చేతికిస్తే ఏమంటాం? అపోలోనో, యశోదానో ఇట్లాంటి వాళ్ళు ఎంతెంత కాస్ట్‌లీ రేట్లుంటాయి. హ్మ్. అక్కడెళ్లి చూపించుకోలేరు కదా! హ్మ్. అప్పుడేం జేయాలి? ఆ హ్మ్. ప్రజల ప్రాణాలు పోవాలి. హ్మ్. అలాంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తుంటే ఎందుకివ్వాలంటున్నా నేను. మీరు 2,00,000,00,000 అప్పులు చేశారు. 2,00,000,00,000 అప్పులు చేసినప్పుడు హ్మ్. ఒక 4, 5,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయే మెడికల్ కాలేజీల కోసం ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. హ్మ్. మొత్తంగా 8,500 కోట్లు. అది కూడా ఒక సంవత్సరం ఖర్చు పెట్టవసరంలా. హ్మ్. 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టొచ్చు. 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టైనా పూర్తి చేయొచ్చు. మరి రైట్. ఎందుకు చేయట్లేదు? హ్మ్. సో, దాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? అంటే దీని మరి మీద దీన్నేమన్నా విజన్ దీని అంటారా మీద ఎవడన్నా? ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యప్రసాద్ యాదవ్ గారు సత్యకుమార్ యాదవ్. సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడారు గదా! మేము ఏదున్నా గూడా కరెక్ట్‌గానే చేస్తాం. ఏ టెండర్స్ ఉన్నా గూడా న్యాయబద్ధంగా ఎళ్తాం, కరెక్ట్‌గా ఎళ్తాం అని జెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి నిజంగా దాని మీద మీకు నమ్మకం లేదంటారా? వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. హ్మ్. ఏది టెండర్‌లకు సంబంధించి. టెండర్‌లకిచ్చిండ్రు. హ్మ్. ఒకసారి దాంట్లో జూస్తే ఎకరం రూ. 100 చొప్పున ఇచ్చేస్తుంది. ఎకరం రూ. 100. అంటే పులివెందుల మెడికల్ కాలేజీ 50 ఎకరాల్లో ఉంటే రూ. హ్మ్. 5,000 సంవత్సరానికి ప్రభుత్వానికొచ్చేది. రూ. 5,000 33 ఏళ్ళు మళ్ళీ 33 ఏళ్ళు మళ్ళీ ఎక్స్‌టెండ్ లీజు. అంటే 66 ఏళ్ళు. సంవత్సరానికి 5,000 ప్రభుత్వానికొచ్చేటటువంటి ఆదాయం. మదనపల్లి మెడికల్ కాలేజ్ 100 ఎకరాల్లో ఉంది. 10,000. హ్మ్. ఇంకో మెడికల్ కాలేజ్ 6,000 ఎకరాలు. సారీ 60 ఎకరాల్లో ఉంది. 60 హ్మ్. ఎకరాల్లో అంటే రూ. 6,000. హ్మ్. మరి ఎట్లా వస్తది ప్రభుత్వానికి ఆదాయం? అది కరెక్ట్‌గా చేయటం అంటారా? మీరేమో వందల కోట్ల విలువైన భూముల్ని 99 పైసలకి అమ్మేస్తారు. వందల కోట్ల రూపాయల విలువైనటువంటి వందల కోట్లు కాదు, వేల కోట్ల రూపాయల విలువైనటువంటి పెద్ద ఆస్పత్రి, కాలేజీ హ్మ్. వాటిని రూ. 100కి అమ్మేస్తారు. హ్మ్. మరి దీన్ని ఏ విధమైనటువంటి విధానం అంటారు? సక్రమంగా చేస్తున్నామని మాట్లాడేవాడికన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి గదా! అరే! ప్రభుత్వం కాలేజీని ప్రైవేట్ ఆళ్ళకిస్తాం సక్రమమా? ఎట్టా సక్రమం అయిద్ది? అండ్ అట్లనే చూస్తే ఇందులో సీటు కొనాలంటే గూడా నార్మల్‌గా ఇప్పుడు ప్రైస్ గూడా పెరిగిపోయింది. పెరిగిద్ది. దానికోసమే ఇదంతా చేస్తున్న ప్రైవేటీకరణ ఇప్పుడు చేస్తున్నారని జగన్మోహన్ చెప్పంటారు. రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే హాస్పిటల్ గూడా బాగుండాలి, కాలేజ్ గూడా బాగుండాలనే ఉద్దేశంతో 50% మేనేజ్మెంట్ కోటా సీట్లని పెట్టారు. అవును. అప్పుడేంది కొంత డబ్బులొస్తాయి హ్మ్. ప్రభుత్వానికి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి రావు. ఆ మెడికల్ కాలేజీకొస్తాయి. సో, ఆ మెడికల్ కాలేజీకొస్తే ఏమైద్ది? ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జేసుకోవటానికి. సో, దానికి ఉపయోగపడుద్ది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకిచ్చారు మీరు. హ్మ్. ప్రైవేట్ ఆళ్ళు ఇప్పుడున్నటువంటి ఫీజులకి త్రిబుల్ పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ 20,00,000 ఫీజుంటే వాళ్ళు 57,00,000 పెడుతున్నారు. అబ్బా! హ్మ్. 57,00,000 పెట్టి పేదవాడు సీటు కొనుక్కొని మెడికల్ సీటు కొనుక్కొని ప్రభుత్వ కాలేజీల్లో జాయిన్ అవ్వాలా. 57,00,000 ఓన్లీ 57,00,000 అది ఎవరికెళ్తాయి? ప్రైవేట్ వాళ్ళకెళ్తాయి. ఓహ్! ప్రైవేట్ వాళ్ళకెళ్తాయి. రె రెండోది మనం ప్రభుత్వ హాస్పిటల్‌కెళ్తే ఓపీ ఫ్రీ ఉంటది. హ్మ్. మిగిలినన్ని నార్మల్ చార్జెస్ ఉంటాయి. లైక్ మనం బ్లడ్ టెస్ట్ గాని, ఈసీజీ గాని నామినల్ చార్జెస్ ఉంటాయి. హ్మ్. అంటే రూ. 20 ఈ విధంగా ఉంటాయి. కానీ అదే ప్రైవేట్ వాళ్ళకిస్తే ఎంత ఎంత రేట్లేస్తారు అంటే మీకు తెలుసు ఆల్రెడీ కదా! మనం బయట చూస్తున్నాం గదా! ఎంత 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 వేలల్లో ఉండదో. ఏస్తారు గదా! హ్మ్. సో, దీనివల్ల ఇప్పుడు నష్టపోయేది కాలేజీ విద్యార్థులు నష్టపోతున్నారు, చదువుకునేటటువంటి వాళ్ళు. ఎందుకంటే అదొక కల. ఇంజ ఇన్ కొంతమందికి ఇంజినీర్ అవ్వటం ఎంత కలో, డాక్టర్ అవ్వాలనేది వాళ్ళ చిన్నప్పటి నుంచి కోరికగా ఉంటది. అందుకనే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ వేలో చదువుకొని బైపీసీకొచ్చి, బైపీసీతో పాటు ఇక్కడ నీట్‌కి సంబంధించినటువంటి కోచింగ్‌లన్నీ తీసుకొని,
ఏది లక్షల రూపాయలు అయినా కూడా ఖర్చు. ఎందుకు? మంచి సీట్ వస్తే, ఫ్రీ సీట్ వస్తే తర్వాత లక్షలు ఖర్చు పెట్టేటటువంటి పని ఉండదు కాబట్టి నీట్ కోచింగ్ కోసం లక్షల రూపాయలు తల్లిదండ్రులు అప్పులు చేసి కూడా చదివిస్తారు. ఎందుకంటే నాకు దాని గురించి ఐడియా ఉంది కాబట్టి. సో ఇప్పుడు అలాంటి చదువుకునేటువంటి ఆ బైపీసీ విద్యార్థులందరి కళని చిదిమేసినట్టే కదా! ఒక సంవత్సరం కాదు, 66 సంవత్సరాలు చిదిమేస్తారు. 26 సంవత్సరాలు. అంటే మన పిల్లల పిల్లల తరాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పీపీపీ అని చెప్పి తాకట్టు మొత్తం పెట్టేసేస్తాడు. 4 జనరేషన్స్. అంతే కదా! మీరు చూస్తే ఇప్పుడు ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఈ సంవత్సరం చదువుకోవాలని వాళ్ళకి ఆ 10 కాలేజీల్లో సీట్లు పోయినట్టే కదా! అంతే. ఆ 10 కాలేజీల్లో సీట్లు పోయినట్టే. హ్మ్. ఆళ్ళు అక్కడ చదువు కొనుక్కోవాలి. కొనుక్కోలేనప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో 1 ఇయర్ అన్నా వేస్ట్ చేయాలి. లేదంటే ఎంబీబీఎస్ నుంచి బీ ఫార్మసీకి రావాల్సిన ఫార్మసీ. పరిస్థితి వస్తది. సో మరి ఇయన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన లేదా? ఎందుకు ఆలోచించలేదు? ఇది నిజంగా ఒక విజన్ ఉన్నాడు ఆలోచించేటటువంటిది ఇది అయితే ఇలా ప్రైవేట్ పరం చేస్తారా? హ్మ్. ఇంకా ఏదన్నా కొత్త ప్రభుత్వ కార్యాలు తీసుకురావాలి ఎవరైనా. ఇంకా తీసుకురావాల్సింది పోయి ఉన్నయి ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇస్తున్నానంటే హ్మ్. మళ్ళీ ఇది ప్రగతికి మార్గం ఇది చాలా గొప్పది అని చెబుతున్నారు కదా! నిజంగా పీపీపీ మోడల్ అనేది మంచిదైతే హ్మ్. మరి అమరావతిని కూడా ఇచ్చేయాలిగా పీపీపీకి. హ్మ్. మరి లక్షల కోట్ల అప్పులెందుకు? హ్మ్. ప్రపంచ బ్యాంక్ నుంచో, ఏడీబీ నుంచో లేదంటే ఇట్లా బ్యాంకులన్నిటి నుంచి అప్పులు తీసుకురావటం దేనికి? పీపీపీ విధానం మంచిదైతే ఒక్క రూపాయి కూడా అమరావతి మీద అప్పు తీసుకురాకుండా మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తే కట్టేస్తారు కదా! హ్మ్. మళ్ళీ అప్పుడు తర్వాత మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు మీరు చెప్పినట్టు. హ్మ్. మరి ఎందుకు చేయట్లే అట్లా? హ్మ్. ఇదేంటంటే మీరు చంద్రబాబు ఎప్పుడన్నా నాయుడు ఈ గారు పాయింట్‌ని రైజ్ చేసారా సార్ మరి? యెస్. మీరు ఎప్పుడు డెఫినెట్‌లీ న్యాయపరంగా కూడా వెళ్ళబోతా ఉన్నాం. హ్మ్. ప్రైవేట్‌కి మెడికల్ కాలేజీలు ఇవ్వటాన్ని ఎవ్వడు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. హ్మ్. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తి అండి అది. ప్రభుత్వ ఆస్తి. హ్మ్. మనం సంపద ప్రభుత్వానికి సృష్టించాలి గానీ, ప్రభుత్వ సంపదను తీసుకెళ్ళి ప్రైవేట్ ఆళ్ళకిస్తే సంపద ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకెళ్తది. హ్మ్. చదువుకునే విద్యార్థులు నష్టపోతారు. హ్మ్. భవిష్యత్తు డాక్టర్లు ఒక డాక్టర్ అంటే వేలాది మంది ప్రాణాలను కాపాడతాడు తన టర్మ్‌లో. తన జీవితంలో వేల మంది ప్రాణాలను నిలబెట్టేవాడు డాక్టర్. మనం డాక్టర్‌ని దేవుడిలాగా చూస్తాం. రైట్. అలాంటి మెడికల్ కాలేజీలకి సంబంధించినటువంటి దాన్ని అలాంటి ఆస్పత్రులు. మన ఆస్పత్రిలో ఇక్కడికెళ్తే అయ్యో పెద్ద ఆస్పత్రికెళ్తే మనకు తగ్గిద్ది. అక్కడ డబ్బులు లేకుండా చూస్తారనేటటువంటిది ఇప్పుడు పోతది కదా మొత్తం. హ్మ్. సో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎందుకు చేస్తున్నారంటే తన స్వార్థం కోసం. పీపీపీ అంటే ఏం లేదండి. హ్మ్. ప్రభుత్వ ఆస్తి. ఒక పి అంటే ప్రభుత్వ ఆస్తిని 2 ప్యాకేజీలు తీసుకొని 3 ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం. ప్రభుత్వ ఆస్తిని ప్యాకేజీలు తీసుకొని ప్రైవేట్ ఆళ్ళకి అమ్మేయటమే పీపీపీ. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి డబ్బులొత్తాయి ఇప్పుడు. హ్మ్. దాని మీద ఇప్పుడు ఆ ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన బినామీలకి ఎవరికో ఇస్తాడు. సో సంవత్సరం ఆయనకి ఇంతంత డబ్బులని దాంట్లో ఇంతంత షేర్ వస్తది. 66 సంవత్సరాలొత్తాయి. దేవాంశ్ దాకా ఎళ్తాయి రేపు. హ్మ్. మరి అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇయన్నీ ఇస్తున్నాడు. హ్మ్. దీని మీద ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలే అంటారు? అంటే డిప్యూటీ సీఎం ఆయన అయ్యుండి ఉన్నాడా అసలు ఇప్పుడు రాష్ట్రంలో? ఆయన నిన్నేదో కత్తి తిప్పుతున్నాడు కదా! ఇక్కడ హైదరాబాద్‌లో. అంటే తన సినిమా ప్రమోషన్‌లో తను బిజీగా అంతే ఉన్నారు. చెప్పొచ్చు అట్లా మారణాయుధాలు షూటింగ్ కాదు కదా! అది హ్మ్. పబ్లిక్ మీటింగ్ కదా! హ్మ్. పబ్లిక్ మీటింగే కదా ఫంక్షన్ అవును. అంటే. అవును సార్. దాంట్లో మారణాయుధాలు చూపించి తిప్పొచ్చా? హ్మ్. అంటే సినిమాలో ఉన్నది కాబట్టి అది ఒక సినిమా సినిమా హీరో. షూటింగ్ కాదు కదా! షూటింగ్‌లో కూడా డమ్మీ కత్తులు పెడతాం. ఇది రియల్ కత్తి కదా నిన్న. హ్మ్. నిన్న వెనకాల పాపం సెక్యూరిటీ వెనక తగిలేది ఒక నిమిషం ఉంటే. అది ఎట్లా మనిషి ఈయన? ఏమో పక్క యూరియా కోసం రైతులు రోడ్ల మీద క్యూలో నిలబడుతున్నారు. హ్మ్. నువ్వేమో నీ టికెట్ ధర రూ. 1000 పెంచుకున్నావు. హ్మ్. రైతులకు ఒక యూరియా బస్తాన్ని ఇప్పించేవాడన్న దగ్గరుండి. రైట్. ఇదే పాయింట్. టికెట్, టికెట్ అంశం. గత ప్రభుత్వంలో అంటే మీ హయాంలో ఉన్నప్పుడు టికెట్ రేట్లు పెంచలేదు. అంటే ఆహ్, సినిమాని చంపేస్తున్నారని జెప్పేసి మాట్లాడారు. ఈరోజు మరి ఇంత ప్రైస్ పెరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు? మరి సామాన్యులు అంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా చూసే సినిమా ప్రైజెస్ ఇంత పెరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఎవరు గూడా ఎందుకు మాట్లాడట్లేదు? ఒకప్పుడేమో గోల గోల చేశారు. కాదండి. ఇప్పుడు ఇప్పుడేమో చూస్తే నిజంగా మాట్లాడాలంటే మీరు తప్ప వైసీపీలో గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవ్వరు కనిపించట్లేదు అని ప్రజలు అట్లా అనుకుంటున్నారు. అట్లేం లేదు గానీ, ఇప్పుడు నేను ఎక్కువ సేపు మీడియాలో కనపడతా కాబట్టి ఎక్కువ గంటలు. హ్మ్. అందుకని అట్లా అనిపించుంటది తప్ప ఇక్కడ ఒక్కటి మా వాళ్ళు కింద గ్రౌండ్ లెవెల్‌లో మాట్లాడేవాళ్ళు, జిల్లా లెవెల్‌లో మాట్లాడేవాళ్ళు వాళ్ళందరూ చాలా మందున్నారు. హ్మ్. చాలా హ్మ్. మాట్లాడేవాళ్ళున్నారు. హ్మ్. నేను నాకంటే 10 రెట్లు మంచిగా మాట్లాడేవాళ్ళు చాలా మందున్నారు. కాకపోతే నేను ఎక్కువ ఇక్కడ స్టూడియో‌లకి అందుబాటులో ఉంటా కాబట్టి అట్లా అనిపించదు. సో, ఇక్కడ రీజన్ సినిమాలకు సంబంధించినటువంటి అంశం వస్తే, హ్మ్. సినిమా టికెట్ రేట్లు కొంత నామినల్‌గా పెంచుకోవచ్చు. దాన్ని ఎవరు గూడా తప్పుపట్టరు. హ్మ్. అది బడ్జెట్‌ని బట్టి. ఇప్పుడు మేము గూడా ఏం చేసాం, ₹100,00,00,000 బడ్జెట్ దాటింది. అంటే హ్మ్. హీరోల రెమ్యునరేషన్ అయన్నీ తీసేసి, ఏదైతే ఆ సినిమా నిర్మాణానికి 100,00,00,000 దాటిన దానికి పెంచుకోవడానికి మేము కూడా పర్మిషన్ ఇచ్చాం. హ్మ్. ఇప్పుడు ఈయన సినిమాకి ఎంత అయిందసలు? ఆ సినిమాలు చూస్తేనే పనికిమాలిన సినిమాలు. మొన్న మొత్తం 'రాడ్' సినిమా చూసారు కదా! 'హరిహర 'హరిహర వీరుడు.' వీరమల్లు' నేను 10 నిమిషాలు అది అమెజాన్ దేంట్లో వచ్చినట్టుంది. హ్మ్. అది ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో నేను వచ్చింది. హ్మ్. చూసి 10 నిమిషాలు చూస్తే దాని సంగతి ఏందో అర్థమైపోయేది సినిమా.
చూస్తేనే. ఇప్పుడు అట్లాంటి సినిమాలకి మీరు ₹1000 టికెట్ రేట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మోసం చేస్తుంది మమ్మల్ని కాదు. వాళ్ళ హ్మ్. అభిమానుల్ని. హ్మ్. ₹1000 టికెట్ పెట్టుకొని వైసీపీ వాళ్ళు ఎల్లరుగా పవన్ కళ్యాణ్ సినిమాకి. హ్మ్. ఎళ్ళేదెవరు? జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులేగా. అంటే పవన్ కళ్యాణ్ దోచుకుంటుంది ఎవరిని? వాళ్ళ వాళ్ళ అభిమానులనేగా. ఫ్యాన్. హ్మ్. ఇప్పుడు నీకు నిజంగా నీ అభిమానుల మీద నీకు ప్రేముంటే, నీ నీ అభిమానులకి ఏదైతే నీ అభిమానులు బాగుండాలని, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలని నువ్వనుకుంటే నువ్వేం జేయాలి? హ్మ్. సినిమా టికెట్ రేట్లు తగ్గిచ్చి, నామినల్ రేట్లు ఎట్లున్నాయో అట్లా ఎయ్యాలి. హ్మ్. అప్పుడేంది నీ కోసం 2, 3 సార్లైనా సినిమాలు చూస్తారు. నీకే సినిమా కానీ నువ్వేం జేస్తున్నావు? అభిమానంతో దోచుకుంటున్నావు. ₹1000 టికెట్టు హ్మ్. పెట్టి దోచుకుంటుంది. ఎందుకు గవర్నమెంట్ మీరు అధికారంలో ఉన్నారు. హ్మ్. ఇష్టం వచ్చినట్టుగా మీరు పెంచుకుంటున్నారు. దానివల్ల నష్టపోయేది పవన్ కళ్యాణ్ అభిమానే. మమ్మల్ని తిట్టుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చేమో. రేపొద్దున ఆ ₹1000 కోసం ఏడ నుంచి తీసుకొనొత్తారు? ఇంట్లో దొంగతనం జేయాలి. లేదంటే వాళ్ళ అమ్మ, నాన్న సంపాదిచ్చింది తీసుకొనొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాలి. వాళ్ళు కూలి పనో, లేదంటే ఇంకేదన్నా చిన్న చిన్న పనులో జేసుకొని కూలి పనులకెళ్ళి తీసుకొచ్చినటువంటి డబ్బులతో ₹1000 టికెట్ అంటే వాళ్ళు తల్లిదండ్రుల సంపాదన కొడుకు ఖర్చు పెట్టటం. హ్మ్. ఎవరికి దోచిపెడుతున్నాడు? పవన్ కళ్యాణ్ దోచిపెడుతున్నాడు. హ్మ్. అది వాళ్ళు గ్రహించుకుంటే మమ్మల్ని తిట్టరు. హ్మ్. సో, మీ టికెట్ రేట్లు ఏం పెంచుకుంటున్నారు? ఏంది? అనే దాని మీద పబ్లిక్‌లో కూడా ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది కదా! అంతంత ₹1000 టికెట్టు. ₹1000 టికెట్ అంటే ఇవాళే ఏందండి? గదా సినిమా రిలీజ్. అదే మధ్యలో ప్రీమియర్స్ ₹1000 అంటే ఉన్నాయి గదా ఇవాళ. పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు రైతన్నకేమో యూరియా అందట్ల. బ్లాక్‌లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హ్మ్. ఉల్లిపాయ రైతులు చూస్తే ఉల్లి పారేస్తున్నారు. ఎందుకంటే అది ఒక రోజు కంటే తీస్తే ఉండదు నిలవ. అవును. నిలవ ఉండదు దాన్ని. సో, దాన్ని కొంటల్ల వీళ్ళు. అదే టమోటా. రెండో రోజుకి పాడైపోద్ది కదా! నిలవ ఎక్కువ రోజు ఉంటే. సో, అయన్నీ ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గరేమో కొంటామంటేనే వాళ్ళకి అదే ఆళ్ళు అమ్ముదామంటేనేమో రేట్ ఉండదు. సో, ఇక్కడేమో సినిమా టికెట్లు కట్టి విపరీతంగా పెంచుకుంటారు. ఈయనకసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏం పట్టదు. హ్మ్. అమావాస్య ఎళ్ళిపోయినాకొస్తాడు, పౌర్ణమికి ముందొస్తాడు. పొద్దున పూటొచ్చేసి సాయంత్రం పూట ఎళ్తాడు. హ్మ్. స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్ 122 సార్లు వచ్చాడంట హైదరాబాద్. 122 122 సార్లు 460 రోజులు ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చి 460 రోజులయింది. 460 రోజుల్లో 122 సార్లు హైదరాబాద్ వచ్చాడు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ నుంచి ఎళ్లి హైదరాబాద్ ఆంధ్ర ట్రావెల్ 122 సార్లు చేశాడు. అది అది స్పెషల్ ఉంటుంది హెలికాప్టర్. హైదరాబాద్‌లోనే ఎక్కువ. హ్మ్. ఉంటుంది హైదరాబాద్‌లోనే. హ్మ్. అంటే ఆంధ్రప్రదేశ్‌కి 122 సార్లు అటు వచ్చిపోయాడు. రైట్. 460 రోజులు. ఇదే దాని మీద చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎల్‌హన్‌కా ప్యాలెస్‌కి పోలేదా? ఎల్‌హన్‌కా ప్యాలెస్‌లో రోజుల తరబడి అక్కడే ఉండలేదా? నెలల తరబడి అక్కడే ఉండలేదా? ఒకటి మాదైతే ప్యాలెస్ గాదు ఇల్లే. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి ఏడ ప్యాలెస్ లేదు. ఎందుకంటే ఇప్పుడు హ్మ్. తాడేపల్లిలో కూడా మీరందరూ చూస్తుందే కదా! ఆఫీసు, ఇల్లు. హ్మ్. దాన్నెవరు ప్యాలెస్ అనరు కదా! హ్మ్. సరే వాళ్ళు ప్యాలెస్‌లో అని ప్రచారం చేశారు కదా! హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పూరి గుడిసెలో ఉంటున్నాడా? లేదంటే ఏమన్నా ఓయో రూములు టైప్‌లో ఏమన్నా అట్లాంటి దాంట్లో ఉంటున్నాడా? కాదు కదా! వాళ్ళుంటున్న బిల్డింగ్‌లు మీరు చూసారు కదా! జూబ్లీ హిల్స్‌లో ఆయన ఇల్లు తెలుసు అందరికి. మరి పవన్ కళ్యాణ్ ఏమన్నా ఏదన్నా పూరి గుడిసెల్లో గాని, లేదంటే పెంకుటిల్లులో ఏమన్నా ఉంటున్నాడా? ఆయన ఆస్తులు అమ్మి మరి ప్రజల కోసం పెడుతున్నారు. అవునా? మీరేం ఆస్తులు అమ్మి పెట్టిండ్రు మరి ప్రజలకి? కాదు ఆయన ఏం ఆస్తి సంపాదించాడని ముందు ఎలక్షన్స్ అమ్మటానికి? ముందు చూసినాం గదా! ఆయన అసలు ఆయన పవన్ కళ్యాణ్ ఏం ఆస్తి ఆయన సంపాదించాడు ఇల్లు ఆయన అమ్మటానికి? ఏం ఆస్తి సంపాదించలే ఇంతవరకి? ఏం సంపాదించాడు అమ్మటానికి? ఏం వ్యాపారం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? సినిమాలు తీసి సంపాదించలే? అదొక్కటే కదా! హ్మ్. సినిమాల మీదతోనే పార్టీ నడిపేసాడా? సినిమాలతోనే ఇప్పుడన్నీ నడిపేస్తున్నాడా? అసలు ఆయనకిచ్చే రెమ్యునరేషన్ ఎంత? ఏమన్నా 100,00,00,000 ఇత్తారా సినిమాకి? హ్మ్. ఓ 10,00,00,000, 20,00,00,000 ఇత్తారు. అంతేనా? అంతకంటే ఏమిత్తారు? ఏ సినిమా హిట్ ఉందని ఇత్తారు? ఏ సినిమా కానీ హిట్ ఆయన అని? ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మీరు చూసే ఉంటారు గదా! ఎంతమంది ఆయన ఆయన ఒక సభ పెడితే ఎంతమందొస్తారు? ఆయన ఒక సినిమా ప్రెస్ మీట్ పెడితే ఎంతమందొస్తారు? మనం చూస్తున్నాం గదా! మొన్న ఏం జేయాలి దానికోసం? దాన్ని ఎందుకని దోచుకుంటారా దాని పేరుతో? కాదండి. ఇప్పుడు మనకి సినిమాల్లో అంటున్నా అదేంటి 'జబర్దస్త్'లో హైపర్ ఆది వచ్చినా జనాలొస్తున్నారు. దానికేం జేయాలి మనం? అంటే హైపర్ ఆదిను ఏపీ డిప్యూటీ సీఎం ఒకటే అంటారా? ఎంతకంటే ఏముంది? ఇద్దరు ఒకటే. ఆయన సినిమాలో నటిస్తాడు. ఈయన సినిమాలో నటిస్తాడు. ఆయన హీరో. అంటే రాజకీయాలకొచ్చేదానికన్నా ముందు దేంట్లో మెగాస్టార్ హీరో? చిరంజీవి తమ్ముడు. ఇప్పుడు ఏపీకి డిప్యూటీ దేంట్లో సీఎం. హీరో అండి? సినిమాల్లో హీరో. హ్మ్. అంతేగా? హ్మ్. హైపర్ ఆది గూడా ఇంకోళ్ళు వాళ్ళు గూడా తీశారు 'జబర్దస్త్'లో 2, 3 సినిమాలు హీరోగా. ఆళ్ళు హీరోనే, ఈళ్ళు హీరోనే. పెద్ద డిఫరెన్స్ ఏముంది? రాజకీయాల్లో ఉన్న హీరోనా? హ్మ్. సినిమాల్లో హీరో అంతే గదా! హ్మ్. సో, ఆయనేదో ఆస్తులమ్మాడు. ఎవరికమ్మి ఎవడికి బెట్టాడు? ఎవడికి బెట్టాడండి? సినిమా టికెట్ల రూపంలో దోచుకుంటున్నాడు గదా! ఇక్కడ. అభిమానుల దగ్గర ₹1000 టికెట్లతో. ఇంకా ఆయన మాట్లాడేదేంది? హ్మ్. అంటే ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన అన్‌ఫిట్ అంటారా? ఆయన అనుకుంటున్నాడా అసలు డిప్యూటీ సీఎంగా ఉన్నా అని? 122 సార్లు హైదరాబాద్‌లో ఎందుకుంటాడు మరి? డిప్యూటీ సీఎం అయితే ఎక్కడుండాలండి? మీరిందాక అన్నారు బెంగుళూరులో ఉంటున్నాడు గదా! జగన్మోహన్ రెడ్డి గారని. హ్మ్. తాడేపల్లి నుంచి బెంగుళూరు ఎళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన డబ్బులతో. హ్మ్. మీరేం జేస్తున్నారు? ప్రభుత్వ సొమ్ముతో. ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ముతో స్పెషల్ హెలికాప్టర్‌లు, స్పెషల్ ఫ్లైట్‌లో తిరుగుతున్నారు. ఉప ముఖ్యమంత్రికి స్పెషల్ ఫ్లైట్ ఇమ్మని రాజ్యాంగంలో ఇచ్చారా? అంటే వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటది గదా! ఎవరికి ప్రోటోకాల్?
ఉప ముఖ్యమంత్రి నో అంటే ఏం? ప్రోటోకాల్. ఉమ్, అది రాజ్యాంగబద్ధ ప్రోటోకాల్ కాదు. ఓన్లీ మంత్రి కింద లెక్క ఆయన అంతే. ఉమ్. మంత్రులు ఆయన హెలికాప్టర్ మంత్రులు తిరగమని కూడా ఇస్తారా? ఉమ్, మంత్రులకు హెలికాప్టర్లు ఇస్తారా? మరి 22 మంది మంత్రులకి హెలికాప్టర్లు ఇచ్చేసి తిప్పుతారా ఇంకా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఒక్కడే ముఖ్యమంత్రి. ఉమ్. ఆయన ఫ్లైట్లకి నెల నెల అయినటువంటి ఖర్చు 1,40,00,000. 2 ఫ్లైట్లు 2 హెలికాప్టర్స్ కొనుక్కోలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏడగొన్నారు? ఎలక్షన్స్ ముందు తిరగడానికి? రెంట్‌కి తీసుకున్నారు. రెంట్కి అది సొంతంగా రెంట్ కదా? కాదు కదా! ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సొంత హెలికాప్టర్లు లేవు. ఉమ్, జగన్ గారికి లేవు. ప్రభుత్వం దగ్గర కూడా లేవు. ఉమ్, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తిరుగుతుంది కూడా అద్దెదే. ఉమ్. ఇప్పుడు 6,37,00,000 అద్దె నెలకి. నెలకి జగన్ గారు ఉన్నప్పుడు 1,44,00,000 హెలికాప్టర్లకు అద్దె అయితే నెలకి 1,44,00,000. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 6,37,00,000. ఎందుకు? ముగ్గురు తిరుగుతున్నారు. ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లు. ఒకటి నారా లోకేష్, ఉమ్, పవన్ కళ్యాణ్, ఉమ్, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉమ్. ముగ్గురు ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగితే స్పెషల్ ఫ్లైట్. ఇప్పుడు మీ హైదరాబాద్ మాదాపూర్‌లో బయలుదేరుతాడు పొద్దున్నే పవన్ కళ్యాణ్. బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడ. రెండో భార్య కొడుకు, మూడో భార్య కొడుకు ఇద్దరిని వెంట పెట్టుకొని వెళ్తాడు. ఆంధ్రప్రదేశ్‌కి వస్తాడు. ఉమ్, మాదాపూర్ టు గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఉమ్, బై రోడ్ కారు. ఉమ్. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో స్పెషల్ ఫ్లైట్ ఉంటది. అది గన్నవరం ఎయిర్‌పోర్ట్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఉంటది. మాదాపూర్ నుంచి బేగంపేట. ఉమ్, మాదాపూర్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి బేగంపేటకు బయలుదేరుతాడు. ఉమ్, బేగంపేటలో స్పెషల్ ఫ్లైట్ రెడీగా ఉంటది. అది గన్నవరంలో దింపుతారు. ఉమ్. దిగిద్ది. ఇద్దరు రెండో భార్య కొడుకు, మూడో భార్య కొడుకు కూడా పక్కనే ఉంటారు. మళ్ళీ వాళ్ళని ఎక్కించుకొని స్పెషల్ హెలికాప్టర్ అక్కడ పక్కన ఉంటది మళ్ళీ. అక్కడి నుంచి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్‌కి వస్తాడు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు 4 తిడతాడు. మళ్ళీ స్పెషల్ వెళ్ళిపోతాడు. ఫ్లైట్ ఎక్కి మళ్ళీ గన్నవరం వస్తాడు. గన్నవరం నుంచి మళ్ళీ బేగంపేట. సాయంత్రం మళ్ళీ డిన్నర్ మాదాపూర్. ఇది ఎవరి డబ్బులండి? ఎవరితో నీ సొంత డబ్బులతో నువ్వు తిరుగు. స్పెషల్ ఫ్లైట్లు కాబట్టే ఇంకేదన్నా కొనుక్కొని తందానాలు ఏదైనా ఆడుకో. ఎవ్వడు దాన్ని కాదంటలా. ఉమ్, నారా లోకేష్ కూడా అదే చెప్తున్నాం. ఉమ్, ఏం మీ బాబు సొమ్మా ఇది? ఎవరి డబ్బు సొమ్ము? ఏమయ్యా లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు ఖర్చు పెడుతున్నటువంటి ఈ డబ్బు ఎవరిది? మీ ఖర్జూరపు నాయుడుకి సంపాదించిందా? లేదంటే పవన్ కళ్యాణ్ అడుగుతున్నా మీ కానిస్టేబుల్ వెంకట్రావు సంపాదించిందా అంటూ నువ్వు తిరుగుతున్నావా? మేమందరం కట్టిన పన్నులతో తిరుగుతున్నావా? ఉమ్. నువ్వు స్పెషల్ ఫ్లైట్ కాదు ఏదైనా ఎక్కువ తిరుగు. ప్రభుత్వం డబ్బులతో తిరిగి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బుని నాశనం చేసి ఈరోజు మీరు హైదరాబాద్లో ఏం పని అండి? హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రికి హైదరాబాద్లో ఏం పని? అంటే వాళ్ళ ఇల్లులు ఇక్కడ ఉన్నాయి కదా? ఇప్పుడు వచ్చారు మీరు లైన్లోకి. ఉమ్, ఉప ముఖ్యమంత్రికి ఇల్లు ఇక్కడ ఉంది. ఉమ్. ఇంక ఇల్లు ఏ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా ఏడుండాలి ఇల్లు? ఏపీలో ఉండాలి. చంద్రబాబు నాయుడుకి ఏడుంది ఇల్లు? హైదరాబాద్. హైదరాబాద్లో హైదరాబాద్లో ఇల్లు ఉండండి కాదంట్లా. అక్కడ ఉండాలి కదా మీరు. అక్కడ ఉండకుండా వారం అక్కడ ప్రజలకి దగ్గరలో ఉండాలి మీరు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి కాకుండా ఆయన వచ్చి హైదరాబాద్లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఇల్లు లేదా? ఉన్నా రాలేదుగా. 2 సార్లు ఎప్పుడు వచ్చాడు. 5 సంవత్సరాల్లో అది కూడా కోర్టు పని ఉంటే 2 సార్లు వచ్చి వెళ్ళాడు అంతే. అంతమించి హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండలేదే. ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడే. మీరు ప్రతిపక్షంలో ఉన్నా హైదరాబాద్లోనే 3 ఏళ్ళు అప్పుడు కరోనా అని అదని జూమ్ మీటింగ్లు తప్పాడు మీరు రాలా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ అనేక మంది మంత్రులు హైదరాబాద్లో ఉంటున్నారు. పబ్బులకి వెళ్తున్నారు. మీకు చెప్పాలంటే ఇంకా పబ్బులకి వెళ్తున్నారు మంత్రులు వచ్చి. చాలా పెద్ద ఎలిగేషన్ కాదు, చాలా పెద్ద ఎలిగేషన్. ప్రిజం పబ్లో కనపడుతున్నారండి. ప్రిజం పబ్కి వెళ్తున్నారు హైదరాబాద్లో మంత్రులు. నేను పబ్ పేరు కూడా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ మంత్రులు హైదరాబాద్ వచ్చి ప్రిజం పబ్లో ఉంటున్నారు. ఏం చెప్పాలి? అథెంటిక్ ప్రూఫ్స్ లేకుండా మన మంత్రుల ఇక ఆ ప్రూఫ్ బయట పెట్టి రోజు కూడా వస్తుంది. కంగారు ఎందుకు లేదు. ఇప్పుడు వీడియో అన్నాళ్ళకి అర్థమైంది కదా ఎవరు వెళ్ళారో. సో ఆ మంత్రులకు తెలిసింది కదా. ఇక్కడ ఒక మంత్రి డార్లింగ్ మంత్రి సెటిల్మెంట్లు చేస్తున్నాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓపెన్ గా రాశాడు ఐటీసీ కోహినూర్ హోటల్లో. ఇంకేం చెప్పాలి మీరు? మరి మీరు ఇక్కడికి వచ్చి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్ వీకెండ్ వస్తే హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎక్కడ ఉంటారంటే హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్. తప్పదేమన్నా హైదరాబాద్ లో? తప్పేనండి. ఎందుకు తప్పైతే? ఏ రకంగా తప్పైతే? మీరు ప్రజాప్రతినిధిగా ఎక్కడ ఉండాలి? మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కా తెలంగాణకా? మీరు ఉండి అక్కడ కదా పరిపాలించాల్సింది. హైదరాబాద్ ఎప్పుడైనా రావచ్చు కాదంటలేదు. ఎప్పుడన్నా అప్పుడు నెలకు ఒక రోజు ఎవరు దాన్ని ఎవరు కాదంటలే. కానీ మీరు ఎక్కువ ఉంటుంది ఎక్కడ? పొద్దున పూట వచ్చి సాయంత్రం పూట మా ద్వారా వచ్చేటటువంటి డబ్బులు, మేము కట్టేటటువంటి పన్నుల ద్వారా కట్టేటటువంటి డబ్బులన్నింటినీ మీరంతా దుబారా చేస్తా మళ్ళీ క్వశ్చన్ చేస్తే కేసులు పెడతాం. 6 కోట్లు అండి, 6,37,00,000 నెలకి ఫ్లైట్ ఛార్జెస్. ఏంటంటే ఏ రాష్ట్రంలోనే ఉందా ఇంత కాస్ట్లీ? మళ్ళీ మనదేమో పేద రాష్ట్రం. మీకు అభివృద్ధి చేయడానికి డబ్బులు, ఆంధ్రప్రదేశ్ ఏమో డబ్బులు లేవు, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, యూరియా ఇవ్వడానికి డబ్బులు లేవు, రైతు గిట్టుబాటు ధర ఇవ్వడానికి డబ్బులు లేదు. హైదరాబాద్ వచ్చి ఫ్లైట్లో తిరిగి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఎంజాయ్ చేయడానికి మాత్రం డబ్బులు వస్తున్నాయి. యాడ్ నుంచి వస్తున్నాయి?
రైట్. ఇది ఇది ఇప్పుడు ఇంతకుముందు మరి మీ హయాంలో ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చిండ్రా? 100కి 100% ఇచ్చిండ్రా? మేము అభివృద్ధి చెప్పిన జరిగిందా? చెప్పిన దానికంటే మేము ఎక్కువ చేసాం. చేసి ఉంటే ఈ రోజు మరి మీరే ఉండేవాళ్ళు కదా అధికారంలో. ఇప్పుడు మరి చెప్పాను కదా! చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారు? ఇప్పుడు మీ కూటమి కాదు ప్రభుత్వం కాదు. ఎందుకుంది? మీతో ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను నేను అంతకుముందు మీతో జరిగినటువంటి ఇంటర్వ్యూలో కూడా. హ్మ్. మేము ఓడిపోవడానికి 2 కారణాలు. హ్మ్. ఒకటి ఈవీఎంలు. హ్మ్. రెండోది వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం అన్న అవ్వాలి. హ్మ్. ఎందుకంటే మేము ఒకళ్ళకి 15,000 ఇస్తే వీళ్ళు నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 20, నీకు 20, నీకు 36, నీకు 36, నీకు 36 ఏదో పాటలాగా హ్మ్. అది ఇంకొకరు వచ్చారు ఏమో కూడా. వాళ్ళు ఈ రాష్ట్రమా పక్క రాష్ట్రమా కూడా తెలియదు. ఎవరొస్తే వాళ్ళకి ఇన్ని ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. దీంతో పాటు 143 ఏదైతే హామీలు. ఇది గాక మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గంలో 500 మందికి హ్మ్. 10 లక్షల రూపాయలు ఏదో షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఇచ్చి వాళ్ళందరితో వ్యాపారాలు పెట్టిస్తా అన్నాడు. హ్మ్. ఇప్పుడు మాత్రం 1000 రూపాయల టికెట్‌తో దోచుకుంటున్నాడు. హ్మ్. ఏం జరగలేదు ఇట్లాంటివి వాళ్ళు చెప్పిన ఏ ఒక్కటి జరగలేదా? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా! ఇచ్చిన అన్ని హామీలు అయిపోయాయి. ఇంకెవ్వరన్నా కాలేదు అంటే మాత్రం మంచిగుండదని చెప్పేసి నాలుక ఆయన మందం అంటున్నాడు. ఆ! అంటే నాలుక కోస్తానని పోయి నాలుక మందం మందం అన్నాడు. ఇక్కడ అంటున్నాడు. దాకా ఆపేశాడు. హ్మ్. నాలుక కోస్తానని కూడా అంటాడు రేపొద్దున. హ్మ్. సరే నేనే అడుగుతున్నా సింపుల్‌గా. ఇప్పుడు మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చారంటున్నారు కదా! ఇప్పుడు మీకైతే చెవులు బానే వినపడుతున్నాయి. కళ్ళు బానే కనపడుతున్నాయి. హ్మ్. నేను చెప్పేది ఇది నిజమో కాదో వాళ్ళే వినపడిన ఆళ్ళకైతే మనం ఏం చేయలేం. హ్మ్. ఎందుకు? వాళ్ళు కావాలని నటించేవాళ్ళు ఉన్నారు కదా తెలుగుదేశం వాళ్ళు. సూపర్ 6 అంటే ఏంది? 6 పథకాలు. అవును. దాంట్లో ఒకటేంది? నీకు 15,000 పథకం. అంటే అమ్మఒడి. దాని మొదటి సంవత్సరం నీకు 15,000 ప్లేస్‌లో గుండు సున్నా. ఒక్కళ్ళకి కూడా ఇవ్వల. ఇవ్వలేదు. హ్మ్. రెండో ఏడాది 15,000 ప్లేస్‌లో 8,000, 9,000, 10,000 అప్ టు 13,000 వరకి అది కూడా 20 లక్షల మందికి ఎగ్గొట్టి ఇంకా అకౌంట్‌లో పడలా. నిన్న మీరు నారా లోకేష్ స్టేట్మెంట్ చూస్తే అక్టోబర్ చివరికల్లా అందరికీ ఏస్తాం. అంటే హ్మ్. ఇంకా డబ్బులు పడినోళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. మరి నీకు 15,000 అందిందా? లేదు కదా! 15, 13 అయింది, 9 అయింది, 8 అయింది. అది కూడా 20 లక్షల మంది కట్టు. ఒకటే అయిపోయింది. లేదు. హ్మ్. సరిగ్గా అందల అసంపూర్ణం. 2 నీకు 18,000 పథకం అంటే ఆడబిడ్డ నీది. హ్మ్. అంటే నెలకు 1,500 ఎయ్యాలి అకౌంట్‌లో. ఈ 15 నెలల్లో ఒక్క అకౌంట్‌లోనన్నా ఒక్క ఆడబిడ్డ అకౌంట్‌లోనన్నా నెలకు 1,500 పడ్డాయా? అంటే నీకు 18,000 పథకం గుండు సున్నా. మొదటి ఏడాది గుండు సున్నా, రెండో ఏడాది గుండు సున్నా. హ్మ్. 3 నీకు 20,000 పథకం. అంటే రైతన్నకి అన్నదాత సుఖీభవ. హ్మ్. మొదటి ఏడాది 20,000లో గుండు సున్నా. ఏ ఒక్క రైతుకి ఒక్క రూపాయి ఇవ్వలా. రెండో ఏడాది 20,000 ప్లేస్‌లో 14,000 అన్నారు. హ్మ్. అదేంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా! అని అంతకుముందు చంద్రబాబు నాయుడు చెప్పిందేంటి? ఇప్పుడు ఇస్తుంది కాక 20,000 ఇస్తా అన్నాడు. సో, ఇప్పుడు 20,000 మొదటి ఏడాది గుండు సున్నా, రెండో ఏడాది 20,000 ప్లేస్‌లో 14,000 అయింది. ఆ 14,000లో కూడా 5,000 ఇచ్చారు. హ్మ్. 7 లక్షల మంది కోత. మూడోది కూడా గుండు సున్నా. హ్మ్. 4 నీకు 36,000 నిరుద్యోగ వృత్తి. 15, 18, 20, 36. 36లో ఏ ఒక్క నిరుద్యోగికైనా నిరుద్యోగ వృత్తి మొదటి ఏడాది ఏశారా ఒక్క నెలన్నా ఇలా. రెండో ఏడాది ఏశారా ఒక్క నెల కూడా ఇలా. హ్మ్. సో, మరి నీకు ఎక్కడ పూర్తయింది? 5 ఉచిత బస్సు. ఇచ్చారుగా. ఎక్కడ? మొన్ననే కదా ఆగస్ట్ 15కి. ఉచిత బస్సు ఉంది. ఉచిత బస్సు ప్రయాణం కదా మనం అడిగేది. ఇప్పుడు మీరు ఎక్కడ చెప్పారు? రాష్ట్రంలో ఎక్కడికెళ్ళినా ఏ బస్సు ఎక్కినా డ్రైవర్ నేనే అన్నాడుగా చంద్రబాబు నాయుడు ఎట్టా తిప్పుతా మరి? హ్మ్. పల్లె వెలుగు బస్సు ఆ జిల్లా అంతా మొత్తం తిరిగిద్దా? హ్మ్. రాష్ట్రం వదిలేయండి. పల్లె వెలుగు బస్సు ఆ జిల్లా మొత్తం తిరిగిద్దా? హ్మ్. తిరగదు కదా! పల్లె వెలుగు బస్సు ఒక 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు ఎళ్తది. ఆ జిల్లా బోర్డర్ ఈ బోర్డర్ నుంచి ఆ బోర్డర్ దాకా కూడా పోదు కదా! అది మోసం. దాని తర్వాత తిరుమల ఉందా ఉచిత బస్సు ప్రయాణం? కింద ఇచ్చారు కదా. పేపర్‌లో కూడా నడుస్తది. ఇచ్చారు కదా. ఏంటిది సీట్లు ఎంత అయితే సీట్లున్నాయో అంత వరకి లేదుగా. ఫ్రీ బస్ అని చెప్పేసి వాళ్ళ తిరు పేపర్‌లో. తిరుపతి నుంచి తిరుమల ఎళ్ళాలన్నా ఫ్రీ బస్సు లేదు. తిరుమల ఎళ్ళాలంటే టికెట్ కొని ఎళ్ళాలి. హ్మ్. మొన్నటిదాకా మిగిలిన కొన్ని రూట్‌లు కూడా పెట్టారు. ఏది? లేదని జెప్పి. ఇప్పుడు కొద్దిగా అయ్యేది తీసినట్టున్నారు. కానీ తిరుమలకైతే ఉచిత బస్సు ప్రయాణం లేదు. హ్మ్. హ్మ్. మరి హ్మ్. ఎక్కువ మంది ఎళ్ళేది తిరుమలే గదా! హ్మ్. ఉచిత బస్సు ప్రయాణం లేదు. హ్మ్. దాని తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. హ్మ్. 1,55,00,000 గ్యాస్ కనెక్షన్‌లున్నాయి. ఈళ్ళు 80,00,000కో, 90,00,000కో ఇస్తున్నారు. అది కూడా మొట్టమొదటి ఏడాది ఒక సిలిండర్. హ్మ్. రెండో ఏడాది ఇంకా డబ్బులు పట్టలేదు. ఈళ్ళు డబ్బులు కట్టాలి. వాళ్ళ డబ్బులు వెనక్కి రాట్లా. సో, మరి ఎక్కడ సూపర్ 6 పూర్తయింది? ఇది గాక 143 హామీలు. దీనికే దిక్కు లేదంటే ఇది పోయింది, అది పోయింది. ఈయనేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఏ పథకాన్ని ఆపమని చెప్పారు. హ్మ్. ఇప్పుడు ఆసరా పోయిందా? హ్మ్. జగన్ గారు ఇచ్చిన వైఎస్ఆర్ ఆసరా లేదు, చేయూత లేదు, కాపనేస్తం లేదు. అట్లనే మీరు చూస్తే లానేస్తం లేదు. లాయర్లకు సంబంధించి ఆరోగ్యశ్రీ ఏమో ప్రైవేట్ ఆళ్ళకి, హ్మ్. ఫీజు రియంబర్స్‌మెంట్ అందక విద్యార్థులకు సర్టిఫికెట్‌లు అందక ఏడాది లాస్ అయిపోతున్నారు. వసతి దీవెన లేదు. మరి ఇయన్నీ ఎగ్గొట్టేసి నేనిచ్చానంటే అసలు ఏం చేస్తున్నావు డబ్బులని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు.
2 లక్షల కోట్లు మీరు అప్పు చేసి ఏం మీరంతా చేస్తున్నారు? అవినీతి చేసేసి మీరు మొత్తం రాష్ట్ర ఖజానాని అంతా మొత్తం కొల్లగొడితే మరి ఆయన దగ్గర డబ్బులేమి ఉంటాయి చేయడానికి? 8,000 కోట్లు డబ్బులు పెట్టెళ్ళాం. చంద్రబాబు నాయుడు మాకు దిగిపోయేటప్పుడు 100 కోట్లు డబ్బులు ఇచ్చెళ్ళాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో ఉన్న డబ్బు కేవలం 100 కోట్లు. మేము 8,000 కోట్లు పెట్టెళ్ళాం. హ్మ్. మరి 8,000 కోట్లు పెట్టెళ్ళాం. మేమేమో అప్పు 3,32,000 కోట్లే చేసాం 5 సంవత్సరాల్లో. మేమున్నప్పుడు 2 ఏళ్ళు కోవిడ్. హ్మ్. మళ్ళీ 3,32,000 కోట్ల అప్పులు 1,97,000 కోట్లు, 1,93,000 కోట్లు అసలు కం వడ్డీలకి చెల్లించాం. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చేసిన అప్పులు వాటన్నిటికి. హ్మ్. అట్లానే 30,000 కోట్లు కోవిడ్‌లో ఖర్చు పెట్టాం. 2,75,000 కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాం. హ్మ్. నాన్ డీపీటీ ద్వారా ఇంకో 1,75,000 కోట్లు ఖర్చు పెట్టాం. మేము తెచ్చిన అప్పు 3,32,000 కోట్లే. అంటే వచ్చిన ఆదాయం అప్పులన్నీ కలిపి అభివృద్ధికి ఖర్చు పెట్టాం. గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, అనేక చోట్ల డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్ళు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఇవన్నీ ఎవరు కట్టినాయి? హ్మ్. మేమన్నా ఇప్పుడు అంటే మీకు ప్రాపర్‌గా పబ్లిసిటీ చేసుకోవడం రాలేదా? చెప్పాను కదా! ప్రజల్లోకి తీసుకెళ్ళడం రాలేదంటారా? ఎక్కడ మేము చెప్పుకోవడంలో వెనకబడ్డాం. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. హ్మ్. ఇప్పుడు చెప్పట్లేదా? మా మీద చేసినటువంటి దుష్ప్రచారం వాళ్ళు. ఏం జరగట్లేదు. ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిపోయింది. శ్రీలంక అయిపోయింది. ఇలా ఆ! బొందయింది. ఏది? నెక్స్ట్ శ్రీలంక, ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా! 2 లక్షల కోట్లు ఇప్పుడు అప్పులు చేస్తే శ్రీలంక అట్లా 15 నెలలే కదా వీళ్ళొచ్చి అధికారంలోకి. ఒక్క ఉద్యోగం లేదు కదా! ఎక్కడ? ఇప్పుడు నిరుద్యో లేదు. ఇంతకుముందు కూడా లేదు. అది 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చాం. ఊర్లలో యువత లేదు. వలసలు పోతున్నారు. అటు బెంగుళూరు పోతున్నారు. ఇటు మే హైదరాబాద్ పోతున్నారు. మే అటు చెన్నై పోతున్నారు. అని మేము చెప్పి మేము ప్రభుత్వ ఉద్యోగాలు, హ్మ్. శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. హ్మ్. ఏది? లేదు మీరు వాలంటీర్‌లతో కలుపుకొని నో, చెప్పండి. వాలంటీర్లు కాదు. హ్మ్. వాలంటీర్లకు సంబంధించింది కాదు. నేను హ్మ్. చెప్తాను. సచివాలయ ఉద్యోగాలు 1,35,000. హ్మ్. ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి ఉద్యోగాలు 45,000. హ్మ్. 1,35,000 ఇక్కడ 45,000. హ్మ్. ఆల్రెడీ అంతకుముందు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉంటారు కదా! వాళ్ళకు ఒక 10,000 మంది పర్మనెంట్ చేసుకున్నాం. హ్మ్. మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ల మీద కలిపి ఇంకొక 25,000 ఉద్యోగాలు. సో, అంతకుముందు డీఎస్సీ పోస్టులు 98లోయి, 2004లోయి ఆ డీఎస్సీకి వాళ్ళు అప్పుడు ఉద్యోగాలు ఇవ్వల. అవి దాదాపుగా 18,000. హ్మ్. ఇవన్నీ మేమొచ్చినాక భర్తీ చేసి ఇవన్నీ ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు. ఇయి గాకుండా వాలంటీర్లు ఇది ప్రభుత్వం తరపున జీతం ఇచ్చింది. రైట్. అలానే బెవరేజ్ కార్పొరేషన్ అంటే మన లిక్కర్ హ్మ్. షాపులకు సంబంధించి హ్మ్. వాళ్ళకొక 20,000. హ్మ్. 20,000 మంది. తర్వాత మళ్ళీ రేషన్ దుకాణాలకు రేషన్ బళ్ళకి సంబంధించి హ్మ్. మరి వీళ్ళందరికీ ప్రభుత్వం అందరిని అంతమంది ఉపాధి కల్పిస్తే హ్మ్. ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి రేషన్ బళ్ళు పోయినాయా? హ్మ్. మద్యం షాపుల్లో ఉద్యోగాలు పోయినాయా? హ్మ్. వాలంటీర్లు పోయారా? హ్మ్. మొత్తం 3 లక్షల మంది పీకేశారు ఇయన్నీ. హ్మ్. పీకేసి మళ్ళీ మేమేదో కొత్తగా ఉద్యోగాలు ఇస్తున్నాం. ఉన్న ఉద్యోగాలనే పీకేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఉన్న ఉద్యోగాలను పీకేశారు. కొత్తగా ఒక ఉద్యోగం ఇవ్వలా. హ్మ్. 2 లక్షల కోట్లు అప్పు చేశారు 15 నెలల్లో. హ్మ్. 99 పైసలకు భూములు అమ్మేస్తున్నారు. ₹100 మెడికల్ కాలేజీలు హాస్పిటల్ అమ్మేస్తున్నారు. రోడ్లను ప్రైవేట్ పరం చేస్తున్నారు. పోర్టులను ప్రైవేట్ పరం. సో, హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం. ఇదేంటి ఫైబర్ నెట్ ప్రైవేట్ పరం. ఇలా అన్ని ప్రైవేట్ పరం చేస్తా ఇది ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశా? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశా? హ్మ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌కి ముఖ్యమంత్రా? ప్రైవేట్ వాళ్ళకి ముఖ్యమంత్రా? హ్మ్. అని ఈరోజు పబ్లిక్ అడుగుతున్నారు. దానికి వాళ్ళు సమాధానం చెప్పని మేము అంటున్నాం. అంటే మొన్న చూసుకున్నట్టయితే ఈ 6 పథకాల గురించి రాష్ట్రంలో ఎంత బాగుందనేది అక్కడ ఉన్న కొంతమంది మహిళలు పాటల రూపంలో కూడా వినిపించిండ్రు. ఎంత బాగున్నారో ఏంటి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారని చెప్పేసి మీరు వినే ఉంటారు ఆ పాటలు. వాళ్ళు సంతోషంగా లేనిది ఇప్పుడు ఆ పాటలు పాడారా? వాళ్ళంతా అభినందనలు తెలిపినారు మరి చంద్రబాబు నాయుడు గారికి. అట్లా చూసుకున్నట్టయితే మంత్రి లోకేష్ గారు ఏం చెప్పిండ్రంటే విశాఖ ప్రైవేటీకరణ అసలు ఉండేదే లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీ హయాంలో ఇవన్నీ అవ్వలేదు కదా! విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మా హయాంలో ప్రైవేటీకరణ కాకుండా మేము ఆపాం. హ్మ్. ఇప్పుడు వీళ్ళు ప్రైవేటీకరణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 34 విభాగాలను మన ప్రైవేటీకరణకి ఇస్తానికి నోటిఫికేషన్ ఇచ్చింది. నిన్న చూసుకున్నట్టయితే అది నారా ఇంకా లోకేష్ మభ్యపెడుతున్నారు అంటున్నాను. ఇప్పుడు మీకు ఎట్లా ఉంటది? మీకు పెళ్ళాం ఊరెళ్తే సినిమా ఉంది. హ్మ్. హ్మ్. దాంట్లో సునీలు మంచి కామెడీ సీన్ ఉంటది. వాళ్ళ ఆవిడ ఊరెళ్ళంగానే ఈయన ఇంకో ఆమెను తెచ్చుకుంటాడు. హ్మ్. తెచ్చుకొని ఆళ్ళ ఆవిడ వస్తది సడెన్‌గా. ఆళ్ళ ఆవిడ రాంగానే ఈయనేమంటాడు? ఆళ్ళ ఆవిడ ఏంటండి అంటది. ఎవరండి ఆమె అంటది. ఎక్కడండి అంటాడు. ఏదండి అదిగోండి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటుందండి. అదిగోండి సర్దుకుంటుందండి. అదిగోండి చెప్పులేసుకుందండి. అదిగోండి అరే ఎక్కడే నాకు కనపట్లేదు నీకెక్కడ కనపడుతుంది అంటాడు. అంటే మోసం చేస్తున్నాడు మన కళ్ళ ముందు అది కనపడుతుంది. అట్లానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ని 34 విభాగాలను ప్రైవేటీకరణకి ఇస్తానికి నోటిఫికేషన్ ఇచ్చి పార్టులుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తా ఉంటే కళ్ళు పోయినాయా? కళ్ళు కనపట్టలేదా? మోసం చేస్తున్నావు నారా లోకేష్. 17 మెడికల్ కాలేజీలో 6 కాలేజీల్లో పిల్లలు చదువుకుంటా ఉంటే 4 కాలేజీలు పూర్తయి కనపడతా ఉంటే ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు మాకు కనపట్టలేదంటే అక్కడ సునీలు
ఏదైతే తప్పుడు పని చేస్తున్నాడు, తప్పుడు పని చేస్తా వాళ్ళ ఆవిడకు దొరికిపోయినాక మభ్య పెడుతున్నట్టుగా మీరు కూడా తప్పుడు పని చేసి దొరికిపోయినాక మీరందరినీ మభ్య పెడుతున్నట్టుగా దానికి అర్థం. సేమ్ దాని ఆ సీన్కి ఈ సీన్కి రెండింటికి ఏమైనా తేడా ఉందా? అంటే మీరు బాగా సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా? ఈ రకంగా చూస్తే అట్లనే ఉంది మరి. అట్లనే మంచి చెప్తున్నారు. కామెడీ కదా. ఇప్పుడు వీళ్ళు చేస్తుండే అంటే కనపడుతుంది. అంటే కామెడీగా అనిపిస్తున్నారా మీకు? ముఖ్యమంత్రి కమెడియన్ గాని, కాకేందండి, మంత్రులు గాని మీకు కమెడియన్ లేక అనిపిస్తున్నారా? కమెడియన్స్ గా కనపట్లేదండి. వీళ్ళు నేరస్తులుగా కనపడుతున్నారు, క్రిమినల్స్ గా కనపడుతున్నారు. సో ఎవడన్నా ప్రభుత్వం మెడికల్ కాలేజీని కడుపుకి అన్నం తినేవాడు ప్రైవేట్కి ఇస్తాడా? మరి వీళ్ళు ఏం చెప్పండి, వీళ్ళకి క్రిమినల్ మెంటాలిటీ కాకపోతే ఏం చెప్పండి. ప్రభుత్వం ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం అందించాల్సిన ప్రభుత్వం మేము ఉచితంగా విద్య అందించం, నారాయణ కాలేజీలో చదువుకోండి, క్యాబినెట్ లో మంత్రి ఉంటాడు ఆయన స్కూల్లో చదువుకోండి, లేదంటే ఎంపీ ఉన్నాడు విజ్ఞాన కాలేజీ ఆడకు పోయి చదువుకోండి, ఆ స్కూల్కి పోయి చదువుకోండి. అట్లానే మెడికల్ కాలేజీలు, ఈరోజు నారాయణ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాలేజీ. సో అట్లాంటి ప్రైవేట్ కాలేజీలో చదువుకోవాలా? ఇప్పుడు ప్రభుత్వం ఇంకా కాలేజీలు తీసుకురావాలండి. ఉన్న కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే నష్టపోయేది ఎవరు? మరి ఇట్లాంటి ఆలోచనలు చేసేవాళ్ళు ఎవరు? మంచోడు చేస్తాడా, క్రిమినల్స్ చేస్తారా? దోచుకోవటానికి. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, మీరే చెబుతున్నారు కదా. బాగోనప్పుడు 6,37,00,000 నెల ఫ్లైట్ ఛార్జీలకి ఎందుకండి? అంటే మీరు అటు తిరిగి తిరిగి ఎంతసేపు ఫ్లైట్ల గురించే మాట్లాడుతున్నారు. దుబారా చేస్తుంటే మాట్లాడకేనండి, కడుపు తరుక్కుపోతుంది కాబట్టి మాట్లాడుతున్నాం. 6 కోట్లు నెల ఫ్లైట్ ఖర్చులు అంటే నెలకు 6 కోట్లు అంటే సంవత్సరానికి మీ హయాంలో ఇసుక మాఫియా, ఇసుక దందా జరగలే? మా హయాంలో ఇసుక దందా జరగలే? మా హయాంలో ఇసుక ప్రభుత్వం లిక్కర్ స్కామ్ జరగలే? నో ఏవి జరగలే? దమ్ముంటే ఈ కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే ఇంకా 3.5 ఏళ్ళు ఉంది, నిరూపించండి. అరెస్ట్ ఏముందండి బాబు, ఏదైనా చేయొచ్చు. నేను మా వాళ్ళ మీద ఒకళ్ళ మీద గంజా కేసు పెట్టి అరెస్ట్ చేశారు. వాళ్ళ హైకోర్టు 4 మొట్టికాయలు వేసి మళ్ళీ అమ్మటనే రిలీజ్ చేశారు, ఎత్తుకెళ్ళిపోయారు డైరెక్ట్ గా. నెల్లూరు జిల్లా లెక్కర్ లో మేము ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాం. 2014 నుంచి 2025 వరకు ఈ 11 సంవత్సరాల మీద మా ప్రభుత్వం మీ ప్రభుత్వంలో ఏం జరిగిందనే దాని మీద సిబిఐకి ఇద్దామా? ఇవ్వనండి. ఇవ్వరంటారా? భయపడుతున్నారా? భయపడే కదా సిట్ వేశారు. సిట్ అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీము. ఎవరి మీద కలిగితే వాళ్ళ మీదకి వెళ్తుంది. ఆయన ఎందుకు భయపడతారండి? నాకు అసలు ఇక్కడ అర్థం కావట్లేదు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక విజనరీ ముఖ్యమంత్రి. విజనరీ కాదు, విషనరీ. మీరే విత్డ్రా చేసుకోవాలి. ఆయన విజనరీ కాదు, విషనరీ. విషం కక్కుతా ఉంటాడు. 4 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాడా? 4 సార్లు ముఖ్యమంత్రి నేలకు గీసుకోవడానికా? దేనికండి? ముఖ్యమంత్రి చెప్పుకోవడానికా? చాలా ఘోరంగా 75 ఏళ్ళు వచ్చిన వయసుకి నేను సైకో అరే ఒరే అంటలేదు కదా. నేను అలాగా అరే సైకో ఒరే సైకో, చెప్పులు తీసుకున్నంత నా డాషుల్లారా, పేకలు బిసి చంపేస్తా నా డాషుల్లారా, నేనేమన్నా అంటున్నానా? ఈ ముఖ్యమంత్రి అనే అతను క్రిమినల్ అంటున్నా. చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రి. దేనికి? ఏం చేశాడు? 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాడా? ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చాడా? ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చింది అంట. ఈయన తెచ్చేది ప్రైవేట్ కాలేజీ. ఏమన్నా ఒక స్కూల్ బాగు చేశాడా? 4 సార్లు ముఖ్యమంత్రి. ఏ స్కూల్ బాగు చేశాడు చెప్పండి? కుప్పంలో ఉన్న ఆయన స్కూల్ అన్న బాగు చేసుకున్నాడా? ఆయన చదువుకున్న స్కూల్ అన్న బాగు చేశాడా? మొన్న ఒక వీడియో మీరు చూసారో లేదో తెలియదు కానీ స్కూల్లోకి వెళ్ళి ఆయన చేశాను కదా September 5th. అదేనండి, జగన్ గారు కట్టిన స్కూల్, జగన్ గారు తెచ్చిన బెంచీలు. ఆడకెళ్ళి దానికి రంగేసి కనపడకుండా డేటు 2021 దాని మీద కనపడుతుంది అనుకో, అది కనపడనీయకుండా దానికి ఇదేంటి పెయింటింగ్ వేసి ఆడే పెట్టారు మీటింగ్లు. 38,000 స్కూల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగు చేశారు. నువ్వు ఏ స్కూల్ బాగు చేసావు? 4 సార్లు ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి. 4 సార్లు ముఖ్యమంత్రి ఒక కాలేజ్ తెచ్చావా? ఒక స్కూల్ బాగు చేసావా? ఇప్పుడు చెప్తున్నారు కదా ఏ వస్తుంది ఆంధ్రప్రదేశ్ కి, యూట్యూబ్ వస్తుంది, గూగుల్ క్లౌడ్ ఇవన్నీ వచ్చేది. మీకు తెలియదేమో మొత్తం కరకట్ట. నేను వచ్చి చూడలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు కరకట్ట కొంప అని ఒకటి ఉండదు. కరకట్ట కొంప అంటే వాళ్ళకి ఆ భాషలోనే అర్థం అవుతుంది. వాళ్ళకి ఇల్లు అంటే ఏంటని అడుగుతారు వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళకి కొంప అంటేనే అర్థం అవుద్ది. వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి కొంపకు వస్తున్నానే అన్నం వండి పెట్టు ఇట్లా అంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు కొంప, మిగిలిన ఏం ప్యాలెస్లు ఇట్లా కనబడతాయి కదా. ఆ కొంప వెనకాల, కరకట్టలో ఉన్న కొంప వెనకాల కృష్ణా నది ఉంటుంది. మొత్తం ఇప్పుడు అక్కడ ఆగినాయి వచ్చి అందరూ షిప్లు వేసుకుని వచ్చి మొత్తం ఒకళ్ళ దగ్గర 10 లక్షల కోట్లు, ఇంకోళ్ళ దగ్గర 50 లక్షల కోట్లు మొత్తం డబ్బులు పెట్టారు. పెట్టుబడి ఆడబెట్టాలో తెలియక కృష్ణా నదిలో ఉన్నారు. వచ్చింది, యూట్యూబ్ నేనే తెచ్చా, హైదరాబాద్ నేనే కనిపెట్టా, ఇక సెల్ ఫోన్ నేనే తెచ్చా, సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ CEO నేనే చేశా, సముద్రానికి సేళ్ల కొట్టు తుఫాన్ ఆపా, అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించమని ఆదేశాలు ఇచ్చి తగ్గించా. ఇది మెంటల్ వాళ్ళు మాట్లాడండి, మనుషులు మాట్లాడరు. ఇట్లా మాట్లాడితే ఏమంటారు? ఈ మెంటల్ ఎక్కింది, పిచ్చి ఎక్కింది అని అనుకుంటారు. మరి మాట్లాడే వాళ్ళు ఏంటని అర్థం చేసుకోండి. అంబానీకి సంథింగ్ ఏదో ఐడియాలు ఇచ్చినట్టు అందరికీ ఆయన చెప్పాడు కదా.
ఉమ్, మీకు తెలియదు, మీకు చంద్రబాబు నాయుడు గారు పరిచయం లేరు. ఉమ్, మీకని పరిచయం ఉంటే ఉమ్, సిరికి యాంకరింగ్ నేనే నేర్పా అంటాడు. ఓకే. అసలు నేను లేకపోతే ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడేది కాదు అంటాడు. ఉమ్, సో ఇక్కడ మనం ఏం చెబుతాం? ఉమ్. ఒకటి అట్లనే దండం పెట్టి మా బాబు అట్లనే పక్కెళ్ళి చూస్తే ఆడుకున్నాను. రాష్ట్ర రాజకీయాల్లో రౌడీయిజం రాజకీయాలు ఎక్కువ అయిపోయినాయి. ప్రజల సమస్యల గురించి అయినా కన్నా ఎక్కువ అరెస్టులు, లేకపోతే చంపుకోవడాలు. ఇంకొకటి ఏంటంటే మైనర్ పిల్లల మీద అత్యాచారాలు ఎక్కువైపోయాయి. వీటన్నిటి గురించి ఎందుకు ప్రభుత్వం మాట్లాడతలేరు అంటారు? 4సారి ముఖ్యమంత్రిగా మరి అంత సీనియారిటీ ఉంది కాబట్టి, మరి సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రి ఉంటే మరి ఇట్లానే మరి వీటన్నిటి మీద కంట్రోల్ ఉండాలి కదా. సీనియారిటీ దేనికి మరి సీనియారిటీ? ముఖ్యంగా చూసుకుంటే ఈ సుగాలి ప్రీతి అంశం మళ్ళీ సిబిఐ చేతికి ఇస్తున్నాం అన్నట్టు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఆయన ఈసారి అధికారంలోకి రావడానికి అసలు మెయిన్ కీ రోల్ పోషించిందంటే ఈ సుగాలి ప్రీతి కేసు ఏదైతే తనకి న్యాయం చేస్తామని చెప్పిండ్రో దాని వల్లనే వచ్చిందని చాలా మంది వాళ్ళ అమ్మ కూడా మాట్లాడడం జరిగింది. సో మరి ఎందుకు వీటన్నిటిని వెనకాలకి తోసేశారు ఏంటంటారు? చెప్పట్లేదండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెయిన్ మీడియా ఉమ్, పత్రికలు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలని, అసలైనటువంటి అంశాలని తెర ముందుకు తీసుకురానియకుండా ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు బెంగుళూరు వెళ్ళాడంట 51సారి. ఇది వార్త. ఉమ్, ఆయన ఏమన్నప్పుడు రాష్ట్రంలో మంత్రి, ఉమ్. రాష్ట్రంలో మంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కదా. ఎమ్మెల్యే అండి. ఎమ్మెల్యేలైనా ఇప్పుడు ఆయన సంబంధించి పులివెందుల్లో ఏ కార్యక్రమాలు ఉన్నా ఆయన చూసుకుంటారు. అక్కడ పులివెందులకు సంబంధించి ఓకే. ఉమ్, ఆయన మామూలుగానే ముఖ్యమంత్రిగా ఉన్నా, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు కూడా రెగ్యులర్ పులివెందులో ఉండరు కదా. ఉమ్, చంద్రబాబు నాయుడు కుప్పానికి ఎమ్మెల్యే కుప్పంలో ఉంటాడు, శాశ్వతంగా వెళ్ళి ఉండరు కదా అట్లా. ఉమ్, సో కానీ అది పెద్ద వార్తలాగా, లేదా ఇది అక్కడేదో జరిగిపోయింది, ఇక్కడేదో జరిగిపోయింది, అదిగోదిగోండి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయ్యేదో వచ్చేస్తుంది, ఇయ్యేదో వచ్చేస్తుంది. సుగాలి ప్రీతి అంశం అవసరం లేదు. ఉమ్. మచ్చుమరిలో 8 9 ఏళ్ల years. బాలిక, ఉమ్, 14 నెలలు అయింది అమ్మాయి మిస్ అయ్యి, ఇంతవరకు ఇది. చంపబడి, అత్యాచారం చేసి, హత్య చేస్తే శవం దొరకదు. అప్పటి వరకు వదిలేశారు, ఇంకెక్కడుందో కూడా. ఉమ్, కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోవాలి తల్లిదండ్రులు. శవం లేదు, అమ్మాయి ఎక్కడ శవం పడేశారు తెలియదు. మరి ఇప్పటి వరకు పోలీసులు ఏం చేశారు? ఉమ్, మా మీద ఒక ఆయన పత్యాపారాలు అది ఇది మాట్లాడాడు ఈ మధ్య, ఒక ఆయన ఉమ్, కోయ ప్రవీణ్ ఏదో ఉంది డిఐసి. ఉమ్, మరి ఆయన పరిధిలోకి వస్తుంది అది, నంద్యాలకు సంబంధించి ఆయన పరిధిలోకి. ఉమ్, మరి అట్లాంటి సవాళ్ళు ఇప్పుడు వరకు తీసుకురాలి. ఎక్కడన్నా అడిగారా? ఉమ్. అత్యాచారాలు, హత్యలు, ఇష్టం వచ్చినట్టుగా దోపిడీలు, మహిళలు ఈరోజు బయటికి వెళ్తే మళ్ళీ సేఫ్గా తిరిగి వస్తారన్న గ్యారంటీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అట్లానే చూస్తే హత్యలు కూడా ఎక్కువైపోయినాయి కదా. ఇవి శ్రీకాళహస్తి వినుతది చూసుకున్నా కూడా అసలు వీటన్నిటి గురించి ఏది కూడా మాట్లాడలేదు. మీడియా కూడా అండ్ ఇక్కడ ఇంకొకటి వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 2 పత్రికలు, ఈ ఛానల్స్ ఏంటంటే ఉమ్, అసలు అంశాలని తెర ముందుకు లేనియకుండా. ఇప్పుడు చూడండి, ఉమ్, అసలు తిరుమలకు సంబంధించినటువంటి లడ్డులో జంతువులు కొవ్వు అని చెప్పి అంత దుష్ప్రచారం చేశారు. అవును. 140 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే కదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఎవడో అనామకుడు మాట్లాడాడంటే కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడాడు. ఎంత ఫేక్ ప్రచారం అది. ఏమైంది ఇప్పుడు? డిప్యూటీ సీఎం కూడా మాట్లాడిన అందరూ మాట్లాడారు, అదే చెప్పట్లా. ఇదంతా మోసం చేయటమే కదా ప్రజల్ని. ఉమ్, అయోధ్యకు 1,00,000 లడ్డుల్ని దీంతో తయారు చేసి తయారు చేసి పంపించారని పంపించారు. చెప్పారు. ఉమ్, అంటే అయోధ్య లడ్లు నరేంద్ర మోడీ గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ల నుంచి జస్టిస్ల దాకా హోంమంత్రులు అందరూ తిన్నారు కదా. ఉమ్, మరి ఇదంతా తప్పుడు ప్రచారమే కదా. ఉమ్, అది జంతువుల కొవ్వు కాదు అని చెప్పి వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ దాంట్లో ఉంది. జంతువుల కొవ్వు అని అక్కడ అట్లా ఏదన్నా అంటే కల్తీ నెయ్యి ఏమన్నా వాడారేమో అంటున్నారు. ఇప్పుడు కల్తీ నెయ్యికి జంతువుల కొవ్వుకి తేడా లేదా? కల్తీ నెయ్యికి జంతువుల కొవ్వు తేడా ఉంది కదా. ఉమ్, రెండోది అసలు జరిగింది ఎవరి హయాంలో? ఇదే హయాంలోనే కదా. అది కల్తీ నెయ్యి కలిసినా ఇంకోటి కలిసినా వీళ్ళు మొన్న అంటే ఆల్రెడీ మీ వచ్చింది కదా. హయాం నుంచి అది ఉంది, మీ హయాంలోనే మీరు వాళ్ళని తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన కాదండి. కొత్తలోనే కదా ఇది జరిగింది. ఆహా, లడ్డు వ్యవహారం. టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఉమ్, వీళ్ళు వచ్చినాక స్టార్ట్ చేశారు అది. ఆ డైరీ ఏదైతే వీళ్ళు ఉన్నప్పుడే సప్లై చేశారు, మేము ఉన్నప్పుడు ఒక రోజు కూడా సప్లై చేయలే. ఉమ్, లాస్ట్ మేము దిగిపోయే సమయానికి టెండర్లో ఉమ్, వాళ్ళు కోట్ చేసుకొని వచ్చింది. టెండర్లో ఎవరైనా రావచ్చు కదా దాంట్లో. అవును. వచ్చినాక సప్లై చేసింది వీళ్ళు ఉన్నప్పుడే. ఉమ్, అసలు మా ప్రభుత్వంలో ఆ డైరీ సప్లై చేయలేదు. ఉమ్, అది ఏఆర్ డైరీ సంథింగ్. ఉమ్. అది సప్లై మా ఏమో అసలు ఒక్క రోజు కూడా సప్లై చేయలే వాళ్ళు. ఎందుకు ఇంత మరి దుష్ప్రచారం? ఎందుకు? చెప్పట్లేదండి, అసలు అంశాలని పక్కగా నెట్టేసి ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయాలంటే, ఉమ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి, ఉమ్, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హిందూ వ్యతిరేక ముద్రగా చిత్రీకరించాలనేటటువంటి ప్రయత్నం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడు. కానీ దేవుడి విషయంలో చేశాడు కదా, ఖచ్చితంగా చూడండి దానికి అనుభవించి తీరుతాడు. రైట్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరో కూడా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని చూశాడు. ఉమ్, వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామి లడ్డు తింటాడు, జంతువులు కొవ్వుతూ మనం ప్రసాదం తయారు చేస్తే దేవుడు అది తింటాడండి? ఉమ్, అంటే ఇదంతా మనందరినీ మోసం చేసి అందరినీ
అవమానం చేసి దానికి ఒక ఆయన పంచాగట్టి అంతే మెట్లు గడిగినట్టుగా ఫోజులు, మళ్ళీ వీళ్ళందరూ సనాతనాలు, వీళ్ళు ఎవరన్నా అంటారండి. సో ఇలాంటివన్నీ చేసి మా మీద ఏదో వ్యతిరేక ముద్ర వేయాలని ప్రయత్నం చేశాడు. తర్వాత బూమరాంగ్ అయింది ఆయనకి. రైట్. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేతో మీకు అంటే మీ పార్టీకి ఏంటి ఏం లేదు మా పార్టీలో ఇప్పుడు. ఇప్పుడు లేడు. అదే హ్మ్. ఏంటి అసలు విరుద్ధాలు ఏంటి? ఆయన ఒక వీడియోలో చెప్పడం జరిగిందంటే ఆయనను చంపే ప్రయత్నం చేస్తున్నా, ఆయనకు ప్రాణహాని ఉంది. అది అంటే ఆయన డౌట్ ఏంటంటే వైసీపీ పార్టీ నుంచెల్లేమో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటంటారు అసలు? ఏంటి? ఏం జరుగుతుంది? నేను ఒక మాట చెప్తానండి. మేము అధికారంలో ఉన్నప్పుడే మేము అట్లాంటి ప్రయత్నం చేయలేదు కదా! హ్మ్. ఇప్పుడు ఎందుకు చేస్తారు? హ్మ్. ఊరికి మా మీద ఏదో గుడ్డగాల్చి మొహానేయటమే ఉంది. డీజీపీ మీ వాళ్ళే, హ్మ్. హోం మంత్రి మీ వాళ్ళే, హ్మ్. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 21 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉంది మీరే, రాష్ట్రంలో అధికారంలో ఉంది మీరే. హ్మ్. ఎవరు మీ మీద హత్యాయత్నం చేస్తున్నారు, లేదంటే మీ మీద అటెంప్ట్ ఎవరన్నా ట్రై చేశారా ఏందని తెలుసుకోవడానికి మీకు ఎంతసేపు పట్టిద్ది? హ్మ్. తెలుసుకొని చెప్తా అరెస్ట్ చేయండి. అంటున్నారు గదా! ఆయనకు డౌట్ ఉంది మాత్రం ఈ పార్టీ మీద ఉంది. ఇప్పుడు మేడం విచారణలో పోలీసులు ఒక్క బయట మాట, పెడతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని హ్మ్. ఇటువంటి ఎప్పుడు ప్రోత్సహించరు. హ్మ్. ఇటువంటి వాటికి మేము దూరం. హ్మ్. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని భోషుడికే అన్నాడు. ఈరోజు చైర్మన్ పదవిలో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలని చెప్పులు తీసుకొని అంతా అన్నాయన హైదరాబాద్‌లో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి పదవి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొని. హ్మ్. వాళ్ళని ఈ కోటమిరెడ్డి శ్రీధర్ గురించి ఎవరు పట్టించుకుంటారు? హ్మ్. అండ్ అట్లనే మీరు భయపెట్టిస్తున్నారా? అక్కడున్న ఎవరైతే ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళనే గావచ్చు, బీజేపీ వాళ్ళనే గావచ్చు, లేకపోతే జనసేన పార్టీ వాళ్ళనే గావచ్చు. నెక్స్ట్ వచ్చేది మా టర్మే అప్పుడు జూసుకుందాం అని జెప్పేసి మీరు భయపెట్టిస్తున్నారా? భయపెట్టి కదా వచ్చే వాస్తవం చెబుతున్నాం. అంటే నిజంగానే వాళ్ళని ఏదో ఒక రకంగా మీరు అంటే ఇబ్బంది పెట్టడానికి మీరు రెడీ కాదండి సిద్ధమవుతున్నారా? మిమ్మల్ని కొడితే మీరు కొట్టరా ఏంది తిరిగి? హ్మ్. ఇది కరెక్ట్ అంటారా? కొట్టినప్పుడు అంటే వాళ్ళు ఏది చేస్తే మీరు అది జేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఏం ఇప్పుడు మా దగ్గర ఎరుపు రక్తమేగా. మనం హ్మ్. తినేది కూరన్నమే. హ్మ్. అంటే మనము వాళ్ళిప్పుడు మన రెడ్ బుక్ కాదండి. రాజ్యాంగం అని జెప్పేసి మీరు బ్లూ బుక్ రాజ్యాంగం మన జేస్తారా? పుస్తకాలేమి లేవు. మనం అట్లనే మాట్లాడుతున్నారు. డైరెక్ట్‌గా ఇప్పుడు మీరు యాపే. మీరు మాట్లాడేదేముంది? డైరెక్ట్‌గా యాప్. వాళ్ళు పుస్తకం వాళ్ళు అంటే పేజీ చినిగిపోయిద్ది. హ్మ్. చించితే. హ్మ్. యాప్ అయితే ఆడికి పోదు కదా! హ్మ్. యాప్‌లో స్టోర్ చేస్తున్నాం. హ్మ్. వైఎస్ఆర్ డిజిటల్ యాప్ ఒకటి పెడుతున్నాం. హ్మ్. అంటే దాంట్లో స్టోర్ చేస్తున్నాం. వాళ్ళు ఇట్లా వాళ్ళు మీరు చేశారని వాళ్ళు ప్రతీకారానికి దిగి ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు. మేము నెక్స్ట్ చేసుంటే వాళ్ళు కాదు కాదు. మేము హ్మ్. చేసి ఉండుంటే అధికారంలో ఉన్నప్పుడు, హ్మ్. ఈరోజు వాళ్ళు కుక్కిన పేనుల్లాగా ఉండేవాళ్ళు. ఇట్లా రెచ్చిపోయేవాళ్ళు కాదు. మేము చేయలేదు కాబట్టి. మా చేతులు 2 జగన్మోహన్ రెడ్డి గారు కట్టేసి, "వద్దు. గజరాజు పోతా ఉంటే, కుక్కలు మొరుగుతా ఉంటే వదిలేయండి" అన్నాడు కాబట్టే భోషుడికే అన్నాడు. ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. లంబాషలో, సంభాషలో, దెంబాషలో మాట్లాడిన వాళ్ళందరూ ఈరోజు పదవుల్లో ఉన్నారు. మీరు ఓడిపోవడానికి ట్రిపుల్ ఆర్ గారు మెయిన్ రీజన్ కాదంటారా? ఆయన మీ పార్టీలో ఉండి మీరు ఇంత ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇట్లాంటి పార్టీ వాళ్ళని గెలిపించుకోవడం కరెక్ట్ కాదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకోని ఈరోజు మీకు అధికారం లేకుండా చేశారు అనుకోవచ్చు కదా! అసలు అధికారం ఒప్పుకోవడానికి చెప్పాను కదా! 2 కారణాలని. అయ్యే ఏమనంటే తప్ప మీరు ఈవీఎంల తిరుగు ట్యాంపరింగ్ అంటున్నారు. కాదండి. నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా? మరి జరగకపోతే నేను జరగకపోతే హ్మ్. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కబెట్టమని అడిగాం. హ్మ్. తగలబెట్టారు ఎందుకు? ఇదే మీనా ముఖేష్ కుమార్ మీనా హడావిడిగా 45 రోజులు వీవీప్యాట్ స్లిప్పులు స్టోర్ చేసి పెట్టాలి. 45 రోజుల తర్వాతే వాటిని స్మాష్ చేయాలి. హ్మ్. కానీ ఆల్రెడీ మేము కోర్ట్‌కెళ్ళున్నాం. 45 రోజులు కాకుండా అధికారంలోకి వచ్చిన 10, 15 రోజుల్లోనే వాటిని ఎందుకు ఏదైతే వీవీప్యాట్ స్లిప్‌లన్నీ తగలబెట్టారో? రెండోది హ్మ్. 48 లక్షల ఓట్లు ఎట్లా అదనంగా పోలవుతాయి? పోలైన ఓట్లకి కౌంటింగ్ రోజుకి మధ్యలో ఎక్కడి నుంచి వస్తాయి? మధ్యలో ఆత్మలొచ్చి ఓట్లేస్తారా? ఈ హ్మ్. మధ్య రోజుల్లో? హ్మ్. బ్యాటరీ ఇప్పుడు నేను ఆఫ్ చేసి పెట్టా. ఫోన్ మీ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఛార్జింగ్ పెట్టలా. ఆఫ్ చేసి పెడితే ఎంత బ్యాటరీ ఉంటే అంతా ఉండాలి గాని పెరిగిపోయిద్ది ఆటోమేటిక్ బ్యాటరీ. హ్మ్. ఛార్జింగ్ పెడితేనే ఈవీఎంలకి ఎవరు ఛార్జింగ్ పెట్టాడు? హ్మ్. ఎవరు పెట్టారండి? సో ఇయన్నీ క్లియర్. ఓట్ చోరీ కాదు. మొత్తం పోలైన ఓట్లు, కౌంటింగ్ ఓట్లు. సో డిఫరెన్స్ అక్కడ క్రియేట్ చేశారు. సో హ్మ్. అదే వాళ్ళు గెలిచినటువంటి ఓట్లకి డిఫరెన్స్. హ్మ్. 12% పెరిగింది. 45 లక్షల ఓట్లు పెరిగింది. అవును. అవును. ఎట్లా పెరిగింది? మీ ఊర్లో 500 ఓట్లు పోలైతే కౌంట్ చేసేటప్పుడు 500 ఉండాలి 500 కదా! ఉండాలి. హ్మ్. ఈవీఎం మిషన్‌లో ఇప్పుడు మనం ఈవీఎం మిషన్ ఆ రోజు ఏది క్లోజ్ చేసి పెడతాం. అయన్నీ పోలైనయే ఉంటాయి. హ్మ్. ఆ పోలైన దాని తర్వాత ఎట్ట పెరుగుతది? హ్మ్. మరి చేశారనే కదా దానికి. హ్మ్. సో, అలానే అధికారంలోకొచ్చారాళ్ళు. హ్మ్. రఘురామకృష్ణరాజు ఇంకోళ్ళు మా మీద మాట ఇప్పుడు బాగుంది కదా! తెలుగుదేశం నాయకులు చక్కగా. హ్మ్. మంత్రి పదవి కూడా ఇవ్వలేదు కదా! హ్మ్. కనీసం స్పీకర్ కూడా ఇవ్వలేదు కదా! హ్మ్. డిప్యూటీ స్పీకర్ గదా! ఇక దాంతో సంబరపడిపోవటమే. అంతకంటే చేయగలిగిందేముంది? హ్మ్. మంత్రి పదవి ఊహించిన ఆళ్ళకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. హ్మ్. మరి బాగా ప్రయారిటీ ఇచ్చినట్టేగా. హ్మ్. అంటే హ్యాపీగా అక్కడ ఉన్నాడు కదా! ఆయనకి లేదంటారా? ప్రియారిటీ ఏం లేదంటారా? అది ప్రయారిటీ మంత్రి పదవి నుంచి డిప్యూటీ స్పీకర్‌కి ఇచ్చారు కదా! చాలా ప్రయారిటీ ఇచ్చినట్టే కదా! హ్మ్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళు జెప్పేదేంటంటే, ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు ఇలానే కొనసాగుద్ది.
ఎవరొచ్చినా ఇంకా మమ్మల్ని ఎవరు మాకు అడ్డు అనేది లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీరంటేనా మేము ఖచ్చితంగా మేమొస్తామని చెప్పేసి మీరంటున్నారు. నిజంగా వచ్చే అవకాశాలున్నాయా? ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారా ఇప్పటికి మరి? మేడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక పని చేయమనండి. హ్మ్. చంద్రబాబు నాయుడు గారిని 15 ఏళ్ళు అవసరం లేదు. హ్మ్. నువ్వు రోజు ఈ కబుర్లు అవసరంలా. హ్మ్. తెలుగుదేశంలో ఒక ఒక ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి ఎవరో ఒకళ్ళ చేత. హ్మ్. ఎలక్షన్ పెడదాం. కేంద్ర బలగాలను దించుతాం. హ్మ్. ఇక్కడ రాష్ట్ర పోలీసులొద్దు. హ్మ్. కేంద్ర ప్రభుత్వం బలగాలను దించుదాం. కేంద్రంలో కూడా మీరే ఉన్నారు. మనం హ్మ్. మర్చిపోవద్దు. అవును. సో, అయినా మేము బీజేపీ. కేంద్ర బలగాలను దించుదాం అంటున్నాం. హ్మ్. ఎలక్షన్ పెడదాం. హ్మ్. అప్పుడు 15 ఏళ్ళ, 30 ఏళ్ళ ఈ ఉన్నది పోయిద్దని తెలిసిద్ది కదా! ఇప్పుడు మరి మళ్ళీ మీరే అన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్‌లు జరిగినయి, వీవీప్యాడ్‌లు అని. మరి కేంద్రంలో వాళ్ళున్నప్పుడు ఒకవేళ ట్యాంపరింగ్ జరిగితే ఇప్పుడు కూడా ట్యాంపరింగ్ జరుగుతది గదా! సో, అది ఇప్పుడు ఈవీఎంలో కాదు. ఏమున్నది? క మీరు మళ్ళీ ఇప్పుడు కాదు. ఉప కాదు. ఎన్నిక పెట్టి ఏమొస్తది? మీరన్న పాయింట్ ఇప్పుడు మీరు ఎగ్జామ్ దొంగతనంగా పాస్ అయ్యారు. హ్మ్. అడిషనల్ సీట్లు మీరు 5 అడిషనల్ సీట్లలో రాసారు ఎగ్జాము. హ్మ్. తర్వాత కౌంటింగ్ అంటే మన పేపర్‌లో దిద్దినప్పుడు చూస్తే ఒక 15 అడిషనల్ సీట్లు ఎక్స్‌ట్రా వచ్చినాయి. హ్మ్. యాడ నుంచి వచ్చినాయి అంటే మధ్యలో అది జరిగిందని తెలుసు. హ్మ్. ఇట మీరు అట్టా పాస్ అయ్యారని తెలిసిపోయింది. పదిసార్లు చేయగలుగుతారు ఇక. ఓసారి తెలిసిపోయినాక. చేయలేరంటారా? ఇక దేశమంతా ఇప్పుడు తెలిసిపోతుంది కదా! హ్మ్. తిరుగుబాటు అనేది ఎట్లా ఉంటదంటే మీరు చూసారు కదా! నేపాలు, హ్మ్. ఏదైతే బంగ్లాదేశు, శ్రీలంక అలా ప్రజల్లో తిరుగుబాటు రాకూడదని మనం కోరుకున్నాం. అంటే తిరుగుబాటొస్తుందా? అలా రాకూడదని కోరుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చేసేటటువంటి దానికి అలాంటి తిరుగుబాటు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనపడతాయి. హ్మ్. సో, ఇది భవిష్యత్తుకు ప్రమాదకరం. సో, ఈళ్ళు ఇప్పటికన్నా ఇలాంటియన్ని విరమించుకోవాలి. దొంగదారుల్లోనో ఇంకోటో చేసే ప్రయత్నాలు. హ్మ్. సో, లేకపోతే మీకేముంది? ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని వాళ్ళు చెప్తుంటే, మీరు మాత్రం రాష్ట్రం శ్రీలంక అయిపోయింది. ఇప్పుడు నేపాల్, బంగ్లాదేశ్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడైనా పొంతనున్నదా మీరు చెప్పే ప్రజలు మాటలలో వాళ్ళు? సంతోషంగా అంటే ఏమిచ్చారని సంతోషంగా ఉన్నారు? దేనికి సంతోషంగా ఉన్నారు చెప్పమనండి? హ్మ్. నిత్యావసర వస్తువు ధరలేమన్నా తగ్గినియా? పెన్షన్‌లు కరెక్ట్ టైంకి పడుతున్నాయి. ఎవరికి పెన్షన్‌లు? హ్మ్. హ్మ్. తీసేసినోళ్ళకి? 4,00,000 మందికి పెన్షన్‌లు తొలగించారు ఈళ్ళొచ్చినాక. హ్మ్. 1,00,000 మంది దివ్యాంగులకు తొలగించారు. హ్మ్. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలా. హ్మ్. వీళ్ళిచ్చిన హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కూడా పెన్షన్ ఇస్తా అన్నారు. హ్మ్. మరి ఇచ్చారా? మరి హ్మ్. చెప్పాలి కదా వాళ్ళు. హ్మ్. రూ. 4,000 పెన్షన్ ఇచ్చి 40,000 లాక్కుంటున్నారు. ఏ విధంగా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినియి. హ్మ్. మీరేమన్నారు పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా తగ్గిస్తా అన్నారు. తగ్గిస్తామన్నాం. ఒక్క హ్మ్. రూపాయి ఏమన్నా తగ్గించారా వచ్చినాక? 2 కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా అన్నారు. పెంచారు కదా! హ్మ్. ట్రూ అప్ ఛార్జీలు పెడితే అదనంగా భారం వేశారు కదా! హ్మ్. 4,000 ఏడొస్తే దాన్ని అవతల లాక్కుంటున్నారు కదా అట్లనే. హ్మ్. అది అది కూడా మరి మీ హయాంలోనే జరిగిందని చెప్పేసి అంటున్నారు అన్నీ మా గదా! హయామే అంటారండి. ఏమన్నా చెప్పట్లా? ఇప్పుడు హ్మ్. ఆడలేనమ్మ మధ్యలో ఓడిలాగా, అరే మీరెందుకు కరెంట్ ఛార్జీలు ఇప్పుడు పెంచారంటే, మీ వల్ల పెంచాం. మీరిప్పుడు ఎందుకు అప్పులు చేస్తున్నారంటే, మీ వల్ల చేసాం. మీరెందుకు సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే, మీ వల్లే ఇవ్వటంలా. మీరెందుకు అభివృద్ధి చేయట్లేదంటే, మీ వల్లే ఇవ్వట్లా. అన్నీ మా వల్ల అయితే నువ్వెందుకు ముఖ్యమంత్రి ఇంకా? ఇప్పుడు ఇప్పుడు జరిగేది. విజయవాడకు వరద ఎందుకొచ్చింది? అంటే మీ వల్లే. ఏంది బుడమేరు వరదొచ్చింది. మా వల్లే. హ్మ్. హుహు. బుడమేరుకెళ్ళి తెగ్గొట్టొచ్చింది కట్టలు మేమే. హుహు. అది కూడా చెబుతారు రేపొద్దున. హ్మ్. రిషికొండ హ్మ్. అహా! మెయిన్ సార్ రిషికొండ ప్యాలెస్ మొన్న ఏదో అన్ని వందల కోట్లతోని కన్‌స్ట్రక్ట్ చేస్తే అంత నాసిరకంగా ఎందుకు కట్టిండ్రు మీరు అసలు నాకు అర్థం కాదు. మేడం జగన్మోహన్ రెడ్డి గారు హ్మ్. పిల్లలకు సంబంధించినటువంటి స్కూలు, హ్మ్. కాలేజీలు హ్మ్. అవే ఎంత రిచ్‌గా, నాణ్యతగా కట్టారు. అట్టాంటిది రిషికొండ నాణ్యతగా కట్టలేదనంటే నవ్వుతారు గదా! మనం డిప్యూటీ సీఎం గారే ఎళ్లి అక్కడ ఏముంది ఇట్ట లాగితే, కోస్తే చాకుతో దానికి ఫోజులిస్తే ఏముంది ఇప్పుడు మీకు అది ఉంది. హ్మ్. కోసామనుకోండి పోయిందనంటే ఎట్లా? 450,00,00,000 రూపాయలది అంత విలువైన దాన్ని దేనికొక దానికి అంటే ఇప్పుడు వచ్చి కూడా నేను 1.5 నేను సంవత్సరం నేను అయింది నేనొకటి కూటమి ప్రభుత్వం జెప్తాను. వచ్చి. దాన్ని నేనొకటి జెప్ ఎందుకు యూజ్ చేయట్లే నే బిల్డింగ్‌ని అని మీరు ఎందుకు ఇప్పుడు ప్రశ్నించలేదు నేను ఇంతవరకి? నేను చెప్తా దానికి సంబంధించి ఇప్పుడు రిషికొండ ప్యాలెసు నాణ్యతకు ఒకళ్ళ దగ్గర కట్టలేదనుకోండి. హ్మ్. రిషికొండ వాళ్ళే ప్యాలెస్ అన్న పెట్టారు గదా! హ్మ్. వాళ్ళే ఎళ్లి చాలా అన్ని రిచ్‌గా పెట్టారని జెప్పారు గదా! హ్మ్. మరి అన్ని రిచ్‌గా పెట్టినప్పుడు అదెందుకు ఊడిపోద్ది? హ్మ్. దానంతరకు పడదు గదా! హ్మ్. అంటే అది మీరు లాగారనేది ఓపెన్‌గా తెలిసిపోయింది గదా! అంటే దాన్ని ఆల్రెడీ కట్ జేశారు. అక్కడ పెచ్చి అక్కడ పడకుండా పక్కకొచ్చి పడింది. అయన్నీ హ్మ్. గూడా ట్రోల్ అని మీకు తెలుసు. హ్మ్. రెండోది అసలు మీరు 15 నెలలుగా ఎందుకు పాడుపెట్టారు ఫస్ట్ పాయింట్. ఇప్పుడు అది ప్రభుత్వ భవనం. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి సొంతది కాదు. అది ప్రభుత్వ భవనం. దాన్ని దేనికో దానికి మనం యూజ్ చేయాలి గదా! ఎందుకు 15 నెలలుగా యూజ్ చేయలేదు? మళ్ళీ 4 సార్లు ముఖ్యమంత్రి, సీనియారిటీ, ఈ భూమి మీద ఈయనకంటే పెద్దాయన లేడని చెబుతాడు. మరి కనీసం ఒక బిల్డింగ్‌ని ఎట్ట వాడుకోవాలో గూడా తెలీదా? ఎందుకు వాడట్లేదు దానంటే ప్రైవేట్ ఆళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నారు అది గూడా. దాన్ని గూడా. యెస్. దానికోసమే మొన్న భూమి ఇంతింత ఖర్చయిపోయింది. ఇంతింత మెయింటెనెన్స్ ఇంత అయ్యిద్ది. రేపొద్దున కరెంట్ బిల్లులు ఇంతొచ్చేత్తయి. సో, దీనివల్ల లాభం మనకుండదు. హ్మ్. అందుకని ప్రైవేట్ ఆళ్ళకిచ్చేద్దాం. హ్మ్. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్లాన్. హ్మ్. పీపీపీ విధానంలో దాన్ని కూడా ప్రైవేట్ ఆళ్ళకి ఇవ్వటానికి. ఎందుకంటే ఆల్రెడీ
22 టూరిజం హోటల్స్ రిసార్ట్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఉమ్, 22. సో ఇప్పుడు దీన్ని కూడా సపరేట్గా ఇవ్వాలనేది, అందుకనే ఇదిగో మొత్తం అంతా రిపేర్లు వచ్చేసినాయి, మనం అన్ని చేయలేము ఇప్పుడు, ఉమ్, అలా జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం మొన్న వేశారు ఒక డ్రామా. ఉమ్, దొరికిపోయారు అక్కడ. అదేమంటే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మెయింటైన్ చేయాలంటే మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఇక్కడ, అదే పీపీపీలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే అని చెప్పి ఈ స్కెచ్ కోసం రిషికొండలో మన వాళ్ళు ఆడిన డ్రామా. ఉమ్, సో వీళ్ళు ఏది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తిని ఏది ప్రభుత్వం దగ్గర ఉన్నెచ్చరు. రైట్. వేల ఎకరాల భూములు అమ్మేస్తారు, కాలేజీలు అమ్మేస్తారు, రేపు పొద్దున స్కూల్స్ను కూడా పీపీపీ అని చెప్పి ప్రభుత్వ స్కూల్స్ను కూడా నారాయణకు, చైతన్యకు, విజ్ఞానాలకు ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. జాగ్రత్త పడాల్సింది మనమే. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎవరికి మార్క్స్ 10 లోపు అంటే ఎవరిది బాగుంది అంటే చంద్రబాబు నాయుడు గారిదా లేకపోతే జగన్ గారిదా? ఆబ్వియస్లీ మీరు జగన్ గారిదే అంటారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి మీరు ఆపోజిట్ కాబట్టి ఏమి అభివృద్ధి చేయలేదని మాట్లాడతారు. అభివృద్ధి కాదు కదా, నేను ఉమ్, ఇప్పుడు క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారిది, ఉమ్, ఇప్పుడు క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఉమ్, అని ఎవరిని అడిగితే, ఉమ్, 5 సంవత్సరాల టర్మ్ లో 2 సంవత్సరాల కోవిడ్ ఉన్నా కేవలం 3 సంవత్సరాల్లో 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ క్లినిక్లు, దాదాపు 4,000కు పైగా డిజిటల్ లైబ్రరీలు పూర్తయినాయి, 38,000 స్కూళ్లు నాడు నేడులో భాగంగా బాగు చేశారు. అలానే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్, ఏదైతే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 10 పూర్తి చేశారు. అదేవిధంగా మీరు చూస్తే విజయవాడలో రిటర్నింగ్ వాళ్ళ నుంచి అనేక ఫ్లైఓవర్లు, ఇట్లా మొత్తం చెప్పుకుంటా పోతే మొత్తం ఉంటుంది. దట్టు సంక్షేమ పథకాలు, డీబీట్లో ₹1 అవినీతి లేకుండా చేయటం, ఇవన్నీ మళ్ళీ పాత హాస్పిటల్స్ కూడా బాగు చేయటం, కొత్త మెడికల్ కాలేజీలే కాకుండా హాస్పిటల్ కాదు ఇవన్నీ చేయటం, ఇవన్నీ నేను చెప్పుకొని వస్తాను. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ప్రభుత్వంలో ఏం చేసామని చెప్పడానికి, అప్పులు అమ్మేయటం, ఒకటి అప్పులు చేయటం 2 లక్షల కోట్లు 15 నెలల్లో, ఒకటి 99 పైసలకు భూములు అమ్మేయటం, 2, 3 ₹100 మెడికల్ కాలేజీలు అమ్మేయటం, 4 రోడ్లు ప్రైవేట్ పరం చేయటం, ఏదైతే 5 దేవాదాయ భూములు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం, ఏదైతే ఇక్కడికి వచ్చేటప్పుడు 22 టూరిజం రిసార్ట్స్ని వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం. ఇది ప్రైవేట్ తప్ప ఏముంది ఇక్కడ? చెప్పటం మార్కులు వేయడానికి కాదు, అసలు ఏమన్నా ఉందా? అత్యాచారాలు పెరిగిపోయినాయి, హత్యలు పెరిగిపోయినాయి, ప్రజల మీద భారం పెరిగిపోయింది, పాలిచ్చే ఆవును వదిలేసి ఎగిరెగిరి తన్నే దున్నపోతుల కూటమి అధికారంలో ఉందని చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి మార్కులు కాదు, ఏమేయాలి? ఎగిరెగిరి దంతున్నారు, ఒకళ్ళ దంతల్లా మొత్తం 3 పార్టీలు కూటమి దంతుంది. మేమున్నప్పుడు బటన్ నొక్కితే నేరుగా అకౌంట్లో డబ్బులు పడి 2,75,000 కోట్లు డిబిటీ ద్వారా, ₹1 అవినీతి ఉందా? ఈరోజు ఎక్కడికి వెళ్ళినా లంచాలు, వాళ్ళు రాస్తారు పత్రికల్లో, వాళ్ళ పత్రికలోనే వస్తున్నాయి కదా. రైతుకి యూరియా మేము ఉన్నప్పుడు ఎప్పుడన్నా యూరియా కోసం క్యూలో లైన్లో కనపడింది, ఎడన కనపడిందా? ఇప్పుడు 2 నెలలుగా నిలబడతాను, 2 నెలలుగా రైతుకి గిట్టుబాటు ధర లేక. కేంద్రం నుంచి వెళ్ళి తెలంగాణ కన్నా ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి యూరియా వచ్చింది కదా సార్. ఎక్కువ యూరియా రావటం కాదండి, యూరియా ఉంది, దాన్ని పందికొక్కులా తినేశారు కదా, అమ్ముకున్నారు కదా. ఇప్పుడు యూరియా కొరత లేదు వాస్తవంగా, కానీ కొరత సృష్టించారు వీళ్ళు కావాలని. ఎందుకు అంటే అమ్ముకున్నారు బ్లాక్ లో. తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేశారు, లారీ వచ్చింది అనుకోండి, ఆ లారీలో సగం ఇక్కడ దించేసి సగం ప్రైవేట్ గోడౌన్ పెట్టేసి ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చేశారు, డబ్బులు వస్తాయి కదా. అప్పుడు ఇక్కడ రైతులకు సంబంధించి సకాలంలో వాళ్ళు ఇచ్చిండుంటే పంట బాగుంటుంది. యూరియా దేనికి అడుగుతున్నారు? మనకు పంట పండించి మనకి రైతు పెట్టడం కోసమే, అన్నం పెట్టడం కోసమే కదా. దాన్ని కూడా ఇవ్వకపోతుంటే 2 చూస్తే ఎక్కడికక్కడ. ఎప్పుడన్నా ఉల్లిదార మరీ అంత దారుణంగా మనం చూసాం. టమోటా, మామిడి, మిర్చి రైతు, పొగాకు రైతు, ఇవన్నీ సమస్యలు 15 నెలల్లోనే. మరి మనంత దారుణంగా పరిస్థితి అంటానికి మార్కులు ఏమేయాలి? మా ఉన్నప్పుడు 2 ఏళ్ళు కోవిడ్, ఎంత ఇబ్బందులు పడ్డారు అందరూ కోవిడ్లో. అయినా జగన్మోహన్ రెడ్డి గారు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్స్ అని చెప్పి లక్షలాది టెస్టులు చేసి ప్రాణాలను కాపాడి దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో పెట్టి ₹1000 దాటింది. ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మీకు తెలంగాణకు ఆంధ్ర కంపారిజన్ చేసి కూడా చెప్పారు కదా. సో ఇక కేసులు ఎక్కువ రావాలి, ఇది నమోదైన తెలిస్తేనే కదా. అది మనం దాచేసాం అనుకోండి స్ప్రెడ్ అవుతుంది ఖచ్చితంగా. సో అంత బాగా కోవిడ్లో అంత ఇబ్బందులు పడ్డా కూడా బ్రహ్మాండంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి ఇన్ని హాస్పిటల్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలని చెప్పి ఇవన్నీ తీసుకొని వస్తే వీటన్నింటి ప్రైవేట్ పరం ఇస్తామంటే ఇంకా పాలన ఎక్కడ ఉంది ఇక్కడ? దీన్ని ఎవడన్నా పరిపాలన అంటాడా? మళ్ళీ పేరుకు 4 సార్లు ముఖ్యమంత్రి అండి. ఏం చేస్తున్నాం అంటే మెడికల్ కాలేజ్ కట్టలేకపోతున్నాం అండి, అమ్మేస్తున్నాం, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం. సీనియర్ అండి, అత్యధిక సీనియర్. ఎవడన్నా ఒక ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కట్టలేనంటే ఏంటి? సగం కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, సగం కట్టాడు, సగం కట్టేది అయిపోద్ది కదా. మళ్ళీ 6 కోట్లు. అసలు వీళ్ళు ఫ్లైట్లో తిరిగే డబ్బులు, 5 సంవత్సరాలు ఫ్లైట్లో తిరిగే డబ్బులతో
మెడికల్ కాలేజ్ కట్టేయచ్చు. రైట్ సార్. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన ధన్యవాదాలు సార్.